చిన్నప్పటి నుంచి డాక్టర్ అయిదామని అనుకుంటుండేనా లేకుంటే ఇన్ ద ఫ్లో వచ్చేసారా? మా హార్డ్ కోర్ గైనకాలజిస్ట్ లాగా సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే ఇట్ మైట్ సౌండ్ ఫన్నీ బట్ దెన్ ఐ వాంట్ టు సీ లిటిల్ బ్లడ్ డైలీ లాగా. ఓల్డెన్ డేస్ లో ప్యూబర్టీ రైట్ ఏజ్ లో అవుతున్నాయంట. తొందరగా వస్తే ద గర్ల్స్ ఆర్ నాట్ రెడీ, దే ఆర్ నాట్ మెంటలీ రెడీ. వాట్ ఇస్ PCOD అంటే? PCOS can cause infertility, it can cause diabetes, it can cause heart disease. బేసిక్ గా ఫంక్షన్స్ ఉన్నప్పుడు టాబ్లెట్స్ చేసుకొని పీరియడ్స్ రాకుండా ఆపుకుంటారు. So I don't believe in pushing the periods for అది ఉంది ఇది ఉంది అని. Yesterday I saw some statement of Upasana Konidala. She told like we can froze our eggs. అదే బిఫోర్ 30 ఫ్రీజ్ చేస్తే గుడ్ క్వాలిటీ. ఫ్రీజింగ్ ఇస్ అ పర్సనల్ చాయిస్. ప్రీమెచ్యూర్ బేబీస్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా. సో ఏజ్ ఆఫ్ ద మదర్ పెరుగుతున్న కొద్దీ లాట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతూ ఉంటాయి. మేనరికం మ్యారేజెస్ అంటారు, పిల్లలు ప్రాపర్ గా పుట్టారంటారు. మేనరికం నాట్ జస్ట్ ఎట్ వన్ లెవెల్, పైన ఇంకొక లెవెల్లో అయ్యి మళ్ళీ అక్కడ ఇంకొక లెవెల్లో సెకండ్ జనరేషన్. ఇట్స్ అ ఫ్యామిలీ ట్రీ. సో రిపీటెడ్ అయితే ఆ జీన్స్ అలా ఉండిపోతాయి. ప్రెగ్నెన్సీ టైంలో కుంకుమ పువ్వు పిల్లలు తెల్లగా పుడతారంట. బేబీ కలర్ ఇస్ డిస్టైన్డ్ బై పేరెంట్స్ అంతే. ఈ రోజు మన ముందున్నారు ప్రముఖ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాలవిక అప్పసాని గారు. దిస్ ఎపిసోడ్ ఈస్ స్పాన్సర్డ్ బై సెరో స్పెషాలిటీ కాఫీ. హలో డాక్టర్ మాలవిక గారు, వెల్కమ్ టు ద కళ్యాణ్ క్రానికల్స్. హాయ్ భరత్, హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ది వే in your busy schedule. No, it's my pleasure. Yeah, so let's start from your background. Basically where are you from, my parents and about your family? సో నేను యాక్చువల్లీ మై తాతగారు ఇస్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి అండి. అక్కడ తాడేపల్లిగూడెం అని ఉంది, దాని పక్కనే నారాయణపురం అని పల్లెటూరు. సో ఆయన అక్కడ సెటిల్ అయ్యారు. నాట్ లైక్ హిజ్ యాన్సిస్టర్స్ ఆర్ నాట్ ఫ్రమ్ దేర్, బట్ దెన్ హీ చూస్ టు సెటిల్ దేర్. అండ్ దెన్ మై డాడ్ ఇక్కడ ఐ థింక్ ఇన్ 1983 అట్లా వచ్చేసారు హైదరాబాద్ కి, అండ్ ఇక్కడే సెటిల్ అయిపోయారు. సో ఐఎమ్ యాక్చువల్లీ బోర్న్ అక్కడ, బట్ దెన్ బ్రాటప్ ఇక్కడ. ఓకే. చిన్నప్పటి నుంచి డాక్టర్ అయిదామని అనుకుంటుండేనా లేకుంటే ఇట్ వాస్ లైక్ ఇన్ ద ఫ్లో వచ్చేసారా? సో ఐ ఫీల్ ఐఎమ్ అ హార్డ్ కోర్ గైనకాలజిస్ట్ లాగా. ఓకే, ఫ్రమ్ చైల్డ్హుడ్? యా, ఫ్రమ్ చైల్డ్హుడ్. అండ్ దట్ టు నా సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే ఇట్ మైట్ సౌండ్ ఫన్నీ బట్ దెన్ ఐ వాంట్ టు సీ లిటిల్ బ్లడ్ డైలీ లాగా. సో ఐఎమ్ అ హార్డ్ కోర్ సర్జన్ టైప్ ఆఫ్. అంటే మీ ఫ్యామిలీలో ఎవరు ఉన్నారా అలా అట్లా? యా, మై మెయిన్ అత్త, మై డాడ్ సిస్టర్, షీఈ్ అ గైనకాలజిస్ట్. తనకి నర్సింగ్ హోమ్ ఉంది అక్కడ రాజమండ్రి సైడ్. చిన్నత్త ఈజ్ అ గైనకాలజిస్ట్, షీ హ్యాస్ అ నర్సింగ్ హోమ్ రాజమండ్రి సైడ్. సో బట్ ఎనీవేస్ నేను హాలిడేస్కి వెళ్ళినప్పుడు అలా సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు తనతో ఉండటము చూడటము అండ్ చూసి 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 సమ్హౌ ఇంకా గైనిక్స్ అంటే అది కూడా ఊరుల్లో దే లిటరల్లీ ట్రీట్ యూ లైక్ అ గాడ్. సో ఎక్కడ ఏ ఈవెంట్ అయినా చీఫ్ గెస్ట్ వాళ్ళే అవుతారు. సో అట్లా చాలా బాగా చూస్తారు. అండ్ అలా చూసి చూసి తనని సమ్హౌ సబ్ కాన్షియస్ మైండ్లోనే నాకు వెళ్ళిపోయింది. తెలియకుండానే మై ఫ్యామిలీ ట్రై టు వాక్ మీ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ టాక్ మీ అవుట్ ఆఫ్ ఇట్. సో వాళ్ళు ఇంటర్మీడియట్ కూడా బైపీసీ ఎందుకు, ఎంపీసీ తీసుకోవచ్చు కదా, బికాస్ ఐ వాస్ గుడ్ ఎట్ బోత్. ఐ వాస్ గుడ్ ఎట్ మ్యాథ్స్, ఐ వాస్ గుడ్ ఎట్ సైన్స్. చిన్నప్పటి నుంచి టాపర్ అయితే సో చేస్తే సర్లే ఎంపీసీ తీసుకోవచ్చు కదా, నో ఐ వాంట్ బైపీసీ. మళ్ళీ బైపీసీ తర్వాత ఎంబీబీఎస్ ఎందుకు, యూ కెన్ గో ఫర్ BDS ఆర్ సంథింగ్. లేదా ఐఎమ్ లైక్ ఐఎమ్ MBBS. దాని తర్వాత కూడా వై గైనాక్, డూ సమ్ డర్మటాలజీ. గర్ల్స్కి అవైతే ఈజీ బ్రాంచెస్ కదా, రేడియాలజీ, డర్మటాలజీ, వై డూ యూ వాంట్ టు డూ దట్ అంటే లేదు నాకు గైనిక్కే ఇష్టం అని పట్టుబట్టి మరీ చేశాను నేను. సో ఇట్స్ సంథింగ్ లైక్ ఐ రియలీ లవ్. గైనకాలజిస్ట్ లైక్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే లైక్ సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ అనిపిస్తుంది. బికాస్ ద పర్సనల్ ప్రాబ్లమ్స్ వీ కెనాట్ షేర్ విత్ ఎనీవన్. వచ్చి గైనకాలజిస్ట్కి చెప్పుకుంటారు. అది యాక్చువల్లీ అది ఆఫ్ లేట్ అయింది. ప్రీవియస్లీ అట్లా ఉండకపోతుండే, బికాస్ ఇట్స్ అ వెరీ బయాస్డ్, నో వన్ యూస్ టు అడ్రస్ ఆల్ టాపిక్స్ లైక్ దాట్. అండ్ దట్ టు గైనిక్ అంటే బయట ఓపీ ఎలా ఉంటుంది అంటే ఒక 30 people 40 people ఓపీలో ఉంటారు. అండ్ యూ కమ్ విత్ యువర్ పేరెంట్స్, ఇన్ లా, సో మెనీ పీపుల్. ఐ డోంట్ థింక్ అప్పుడేం డిస్కషన్ ఏం పెట్టకపోతుండే. రైట్ నౌ ఎరా ఎలా ఉంది అంటే గైనిక్ అంటే పర్సనల్ గా ఈవెన్ యంగ్ గర్ల్స్ ఆర్ కమింగ్ టు టాక్ అండ్ ఆల్ దట్. సో రైట్ నౌ యూ కెన్ సే ఇట్స్ లైక్ అ సైకియాట్రీ వింగ్ లాగా, బికాస్ దే డూ డిస్కస్ లాట్ ఆఫ్ దే పర్సనల్ ప్రాబ్లమ్స్ బట్ నాట్ బిఫోర్. స్టిల్ మీరు ఎంత చెప్పినా కూడా ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ షై ఆర్ వాట్ ఎవర్ వి కాల్, కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఆర్ అంటే దీన్ని మీరు ఎట్లా చూస్తారు? సెక్స్ ఎడ్యుకేషన్ కోసం రైట్ ఏజ్ అంటే ఏమని చెప్తారు? సో నాట్ ఎగ్జాక్ట్లీ అబౌట్ దిస్, బట్ వీఆర్ అర్జింగ్ ఆల్ మదర్స్. సో అందరు మదర్స్కి ఏమని చెప్తున్నామంటే ఇప్పుడు మెనార్కీ టైం అంటే వెన్ ద యంగ్ గర్ల్ అటైన్స్ హర్ ఫస్ట్ మెన్సెస్, ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 11 to 12 years ఆ టైం. కాబట్టి అరౌండ్ దిస్ ఏజ్ టైంలో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ హర్ ద హోల్ ప్రాసెస్ కదా. సో మైట్ as well you introduce them to a gynecologist. So that is when a mother herself will introduce their kid to a gynecologist. సో అలా చెప్పినప్పుడు స్లోగా
కిడ్ కూడా మీరు అన్నట్టు షై అట్లా ఫీల్ కావరు. థెల్ ఫీల్ దట్ వీఆర్ అ కాన్ఫిడెంట్, వీ కెన్ దే కెన్ షేర్ దేర్ స్టఫ్ విత్ అస్. సమ్ టైమ్స్ దే మైట్ ప్రిఫర్ టు కమ్ అలోన్ అండ్ డిస్కస్ వెన్ మదర్ ఇస్ నాట్ అరౌండ్ ఆల్సో. బికాస్ నాట్ ఆల్వేస్ అందరూ కూడా సరే ఫస్ట్ అక్కడ చెప్పి మళ్ళీ ఇక్కడికి వద్దాం అన్నట్టు ఉండరు. కొన్ని ఏమనుకుంటారంటే వాళ్ళే అనుకుంటారు, లేకపోతే దే డూ గూగ్లింగ్ ఆర్ దే జస్ట్ ఆస్క్ దేర్ పియర్స్ హూ హ్యావ్ సేమ్ నాలెడ్జ్ యాజ్ దెమ్. సో బట్ ఆల్వేస్ ఇట్స్ మచ్ బెటర్ టు టాక్ టు అన్ ఎక్స్పర్ట్. సో దట్ మైట్ బి ఎనీ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్, నాట్ జస్ట్ సెక్స్ కౌన్సిలింగ్ ఆర్ నాట్ జస్ట్ బాడీ ఇమేజ్ వాళ్ళు ఫీల్ అవుతాం, నథింగ్ లైక్ దట్. ఇట్స్ జస్ట్ దే ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ ఆఫ్టర్ టాకింగ్ టు అస్. They know that is normal. Okay. Whatever they are going through, emotional, physical body changes or public appearance, that's all normal. ఒకసారి మమ్మల్ని కలిస్తే if they spend some time, we'll tell them that that's all normal. మా దగ్గర నుంచి వింటే they feel more ఎట్లా అంటే టీచర్ చెప్తే కరెక్ట్, మమ్మీ చెప్తే కాదు అన్నట్టు they feel. సో మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. జనరల్గా ఫ్రమ్ చైల్డ్హుడ్ లెట్స్ స్టార్ట్ విత్ ద ప్యూబర్టీ. సో దీస్ డేస్ ఓల్డెన్ డేస్లో ప్యూబర్టీ రైట్ ఏజ్లో అవుతున్నాయంట. సో నౌ గర్ల్ చైల్డ్ లైక్ 9 yearsకే 10 yearsకే ప్యూబర్టీ వచ్చేస్తున్నారు, వాట్ ఎవర్ వాడుక భాషలో మెచ్యూరిటీ అంటాం. సో వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? ఇస్ దర్ ఎనీ వే వీ కెన్ కంట్రోల్ ఇట్ ఆర్ హ్యాండిల్ ఇట్ అంటే ఏమని చెప్పి? సో దిస్ టర్మ్ ఇస్ కాల్డ్ ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం మెడికల్ టర్మినాలజీ. ఇన్ దిస్ వీ సే బిలో 9 years of age. Below 9 years of age, even secondary sexual characters. Okay. Like so breast development gaani, pubic hair development gaani, atla even secondary sexual characters kanpiste kuda we will say that we can diagnose that okay vallaku tondarga vachestundi puberty, before they are 11 they might attain puberty annadi maaku telisipotundi. Okay. So all mothers should be educated first, that time correct time eppudu emana secondary sexual characters la kanpista ante when to red flag signs ani untayi, avanni చూసి వెంటనే ఎప్పుడు గైనిక్ని మీట్ అవ్వాలి అని మదర్స్కి ఫస్ట్ తెలిస్తే వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్ ఐ థింక్ పార్ట్లీ ఎవ్రీ వన్ నోస్ వై తొందరగా ప్యూబర్టీ వచ్చేస్తుంది అని. మీరు చెప్పినట్టు గ్రేట్ గ్రాండ్ మదర్స్ జనరేషన్లో ఆల్మోస్ట్ 16 to 18 yearsకి వచ్చేది ఫస్ట్ మెనార్కి. స్లోలీ ఇట్ కేమ్ డౌన్ టు 14, మళ్ళీ 12, ఇప్పుడు ఇంకా less than 11 అయిపోతుంది, విచ్ ఇస్ నాట్ గుడ్. బికాస్ తొందరగా వస్తే ద గర్ల్స్ ఆర్ నాట్ రెడీ, దే ఆర్ నాట్ మెంటలీ రెడీ, దే ఆర్ నాట్ ఫిజికల్లీ రెడీ, దే కాంట్ ఫేస్ ద social life with the mindset, అంటే they should be ready for it. Yes. అండ్ తొందరగా మెనార్కీ వస్తే తొందరగా మెనోపాజ్ వచ్చేస్తుంది. సో బికాజ్ వీ హ్యావ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ ద ఫీమేల్ బాడీ. సో తొందరగా స్టార్ట్ అయిపోతే తొందరగా ఎండ్ కూడా అయిపోతాయి, మళ్ళీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇవన్నీ లేటర్ వస్తాయి. సో వీటిలన్నిటికీ ఫస్ట్ కారణం ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అంటాము. ముందు లెక్క అంత మనము యాక్టివ్గా ఉండకుండా మోర్ సెడెంటరీ లైఫ్ స్టైల్, మోర్ ఆఫ్ టెలివిజన్ ఆర్ స్క్రీన్స్ ఎక్స్పోజర్, సో దట్ కిడ్ ఈస్ జస్ట్ గ్రాబ్డ్ అప్ ఇన్ టు దోస్ థింగ్స్. దే ఆర్ నాట్ లైక్ ఏమీ లేకపోతే ఆబ్వియస్గా మన దగ్గర అసలు స్క్రీనే లేదనుకోండి ఒక ఇంట్లో, కిడ్ ఈజ్ లైక్ నాకు బోర్ కొడుతుంది అని వాళ్ళే వెళ్ళి ఏదన్నా ఎత్తుక్కుంటారు, ఏదన్నా ఆడదామా ఎవరినన్నా ఎత్తుక్కుంటారు, అట్లా ఏదో ఒకటి దే విల్ బి మోర్ యాక్టివ్. And second thing is more food. Obviously we have more westernization of our food here. Mundu lekka India is known for its spices. Yes. So andukane manaki actually gastrointestinal cancers takkuva compared to other places, because naturally mana spices are protective. They are like super food for us. But ఇప్పుడు ఏమవుతుంది, బయట వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్ అయ్యి లాట్ ఆఫ్ అడల్టరేటెడ్ ఫుడ్ అయ్యి, లెట్ ఇట్ బి జస్ట్ మిల్క్ అడల్టరేటెడ్ అంటాము, లెట్ ఇట్ బి వాటర్ మంచిది కాదు పొల్యూటెడ్ అంటాము, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ పెస్టిసైడ్స్ ఉన్నాయంటారు, సాయిల్లో ఏదో ఫుడ్ లీవ్ ఇట్, ఎయిర్ ఆల్సో పొల్యూటెడ్ అంటున్నాము. సో మెనీ పొల్యూటెంట్స్, వి డ్రింక్ లైక్ వాటర్ ఇన్ అ ప్లాస్టిక్, ఇట్ హ్యాస్ ఆల్ ఎండోక్రైన్ డిస్రప్టర్ హార్మోన్స్ అంటాము. సో ప్లాస్టిక్ యూసేజ్ ఇవన్నీ అన్నీ they cause hormone disturbances. That is why ఈ మధ్యన ఆఫ్ లేట్ we hear also lot of everyone almost has some thyroid issue. So all hormonal issues are all based on lifestyle. It will be sedentary or food adulteration, food idi lekapothe lot of use of plastic food intake, వీటిలన్నిటి వల్ల something every drop అన్నట్టు ఓషన్ అయిపోయి ప్రికాషియస్ ప్యూబర్టీ అవుతుంది. ఓకే, సో ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ద క్వశ్చన్స్ యాజ్ ఎ లే మ్యాన్. అంటే చాలా మందితో మాట్లాడినా ఇట్లా క్వశ్చన్స్ అడిగే ముందు అసలు నాకేం తెలియదు సబ్జెక్ట్ గురించి. ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ ఎ లే మ్యాన్ ఫర్ దిస్. ఒకవేళ ఎర్లీ ప్యూబర్టీ అవుతుంది, ఒకవేళ దాన్ని ప్రాపర్ టైం చేంజ్ చేయడానికి డూ వీ హ్యావ్ ఎనీ సప్లిమెంట్స్ ఆర్ మెడిసిన్స్ అంటే ఏమని చెప్పి? ఫస్ట్లీ మనం అనుకున్నట్టు ద మదర్స్ షుడ్ బి వెల్ ఎడ్యుకేటెడ్, సో దట్ వాళ్ళు అసలు ఫస్ట్ వాళ్ళకి అవగాహన వస్తుంది.
సో యాజ్ ద కిడ్ ఈస్ గ్రోయింగ్ మనకు తెలిసిపోతుంది కిడ్ కొంచెం చబ్బీ అవుతుందా, కిడ్ కొంచెం సెడెంటరీ ఉందా. సో తెలిసిపోతే వాళ్ళని కొంచెం యాక్టివిటీస్లో పెట్టేసేయాలి. సో స్టార్టింగ్ నుంచి యాక్టివిటీస్లో పెట్టేసి వాళ్ళ కొంచెం ఓవర్గా స్వీట్స్ తింటున్నారా, వెయిట్ మానిటరింగ్ లాగా, డైటింగ్ చేయమని కాదు బట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వమని, యాక్టివ్గా పెట్టమని అట్లా పెడితే న్యాచురల్గానే పుష్ అయిపోతుంది. మనం దానికి స్పెషల్ ఎఫర్ట్స్ తీసుకొని అవసరం లేదు. అండ్ సెకండ్ థింగ్, బై ఛాన్స్ ఇదంతా చేసినా పోనీ చెయ్యకపోయినా మదర్ హ్యాస్ నోటీస్ సమ్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ లైక్ బిఫోర్ 9 బ్రెస్ట్ బడ్స్ డెవలప్మెంట్, ఇట్లా ప్యూబిక్ హెయిర్, ఇవన్నీ చూస్తే దెన్ ఇమీడియట్గా ఎయిదర్ షీ హ్యాస్ టు మీట్ అ పీడియాట్రిషియన్, ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ అ గైనకాలజిస్ట్, ఎవరో ఒకరిని ఫస్ట్ మీట్ అవ్వాలి. మీట్ అయ్యి ఇట్లా చెప్తే వీ హ్యావ్ సమ్ టెస్ట్ టు డూ, వీ డూ అన్ ఎక్స్రే టు సీ వాట్స్ ద బోన్ ఏజ్. సో వీ సీ ఆల్ దీస్ థింగ్స్ బికాజ్ ప్యూబర్టీ టైంకి బోన్ కూడా ఫ్యూజ్ అయిపోతాయి. బికాజ్ వాళ్ళకి గ్రోత్ స్పర్ట్స్ వచ్చేస్తాయి. గ్రోత్ స్పర్ట్ వచ్చేసి దాని తర్వాత ప్యూబర్టీ వచ్చి ఇంకా జనరల్లీ సో ఎర్లీ ప్యూబర్టీ వస్తే కొంచెం స్టంటెడ్ హైట్ కూడా ఉంటుంది. సో బోన్ ఏజ్ ఇవన్నీ చూసుకుని మనకు కావాలి అంటే వీ క్యాన్ పుష్ ద మెనార్కీ బట్ వయా గివింగ్ సమ్ హార్మోన్ థెరపీ. జనరల్గా మెన్సురేషన్ సైకిల్, పీరియడ్స్ అని జనరల్గా మాట్లాడుకుంటారు. ఈ మధ్య ఫిమేల్ ఆర్ వెరీ ఓపెన్ టు ఇట్, అంటే మాట్లాడడానికి చాలా ఇబ్బంది ఏం పడట్లేదు. ప్లేన్ వాట్ ఈస్ మెన్సురేషన్ సైకిల్. సో మీరు అన్నట్టే ఈ మెన్స్ట్రల్ సైకిల్ గురించి కిడ్స్ కూడా స్కూల్లోనే చెప్పేస్తున్నారు. లైక్ ఐ థింక్ అరౌండ్ 4th క్లాస్ or 5th క్లాస్లోనే దే ఆర్ లిటిల్ ఎడ్యుకేటింగ్ దెమ్ అబౌట్ వాట్ ఈస్ సైకిల్, హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఆర్ ఇదంతా లైక్ సడన్గా పిల్లలకి ఏదో సడన్గా వాట్ ఈస్ దట్ షాక్ లాగా తగులుతుంది కానీ బట్ దే ఆర్ సపోజ్ టు నో అబౌట్ ఇట్. సో మెన్స్ట్రల్ సైకిల్ అంటే నథింగ్ అండి, అది మన బ్రెయిన్లో హైపోథలామస్, పిట్యూటరీ అండ్ గ్లాండ్స్ ఉంటాయి. మన బాడీకి వస్తే ఓవరీ అని ఉంటాయి. సో ఇవన్నీ యాక్టివేట్ అయ్యేది ఎట్ ద టైమ్ ఆఫ్ మెనార్కీ. సో అవన్నీ ఒక సైకిల్ లాగా ఫస్ట్ హైపోథలామస్ విల్ స్టార్ట్ సెక్రీటింగ్ అండ్ ఇంపల్స్ లాగా, దెన్ అది పిట్యూటరీ క్యాచ్ చేస్తుంది, నెక్స్ట్ అది ఓవరీ క్యాచ్ చేస్తుంది, హార్మోన్ సిక్రీట్ అయితే దానికి ఒక ఫీడ్బ్యాక్ లాగా దట్ విల్ ఫార్మ్ అ సైకిల్. ఇంకా వన్స్ ఇట్ స్టార్ట్స్ ద సైకిల్ ఇట్ విల్ ఓన్లీ ఎండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మెనోపాజ్. సో ఈ సైకిల్ మెనోపాజ్ అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 45-50 ఆ టైంలో మెన్సెస్ ఆగిపోతాయి. సో ఇన్ అ విమెన్స్ లైఫ్ దే విల్ హ్యావ్ దట్ మెనీ ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ మంత్లీ మెన్స్ట్రల్ సైకిల్. సో దిస్ పీరియడ్ ఇస్ అ రీప్రొడక్టివ్ ఏజ్ పీరియడ్. సో స్టార్టింగ్ ఫ్రమ్ మెనార్కీ టు మెనోపాజ్. సో ఎగ్స్ అనేవి మనకి ప్రయర్గానే డిసైడెడ్ ఉంటాయి ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఓన్లీ. ఇన్ని ఎగ్స్ పర్ బాడీ అన్నట్టు డిసైడ్ అవుతాయి. దే గెట్ యాక్టివేటెడ్, అంటే యాక్టివేట్ అయ్యే వరకు కొన్ని చచ్చిపోతాయి ఎగ్స్. సో యాక్టివేట్ అయినాక మంత్లీ ఇట్లా అన్నట్టు ఒక సైకిల్లోకి వెళ్ళిపోతాయి. సో ఒకసారి అయిపోయినాక జనరలీ ఆ మెన్స్ట్రల్ సైకిల్ ఇస్ 28 days ఇస్ అ నార్మల్. 14 days and 14 days, 2 halves అనుకోండి. సో ఫస్ట్ హాఫ్ మనకి హార్మోన్స్ అనేవి అందరికీ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ నోస్ దట్ ఫీమేల్ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అంటాం. సో ఫస్ట్ హాఫ్ ఇస్ ఈస్ట్రోజన్ డామినేటెడ్ ఫేజ్ 14 days, సెకండ్ హాఫ్ ఇస్ ప్రొజెస్ట్రాన్ డామినేటెడ్. అట్ ద ఎండ్ రెండు పడిపోతాయి. పడిపోతే విత్డ్రావల్ లాగా మెన్సెస్ వస్తుంది. వచ్చి మళ్ళీ స్టార్ట్ ఆఫ్ నెక్స్ట్ సైకిల్. సో దిస్ 28 days ఇలా రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ అ విమెన్స్ హెల్త్. So if a girl or a woman is having a regular menses, that means her health is very good ani. So anything like if they put on weight or if they are more sedentary, if they are having lifestyle changes, lot of stress in their let it be work stress or family stress or any kind of stress, anything might disturb their menstrual cycle. If it's getting disturbed, that means it's health is not perfect, so you have to get it. అంటే ఇట్ మే లీడ్ టు ప్రెగ్నెన్సీ ఇష్యూస్. అంటే ప్రెగ్నెన్సీ కాకుండా ఏమన్నా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు రెగ్యులర్ మెన్సురేషన్ సర్కిల్ కాలేదనుకోండి, అంటే ఏమైనా ఇష్యూ ఉంటుందా ఫ్యూచర్లో ఫర్ ద ప్రెగ్నెన్సీ? అంటే సో 100% షూర్ ఇది. ఎందుకంటే మనకి న్యాచురల్ పీరియడ్స్ వస్తున్నాయి అంటే 28 days సైకిల్ వస్తుంది అంటే హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయని లెక్క. సో హార్మోన్స్ కరెక్ట్గా ఉంటేనే ప్రెగ్నెన్సీ అవుతుంది. ఎనీ డిస్టర్బెన్స్ ఆఫ్ ద హార్మోన్ యూ వోంట్ నో, అంటే హౌ టు ట్రాక్ అ సైకిల్, వెన్ ఇస్ ద ఫర్టైల్ పీరియడ్ ఆర్ అసలు వస్తుందా రాదా, దెర్ విల్ బి సో మెనీ డౌట్స్. సో అండ్ షార్ట్ సైకిల్స్ అయినాయి అంటే మేబీ ఊసైడ్స్ తగ్గిపోతున్నాయేమో. వీ హ్యావ్ టు సీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎయిదర్ ఫిజికల్గా ఏమన్నా యూట్రస్లో ప్రాబ్లమా, ఫిజికల్ అంటే ఓన్లీ ఆ పార్ట్లో ప్రాబ్లమ్, ఎయిదర్ యూట్రస్ కానీ ఓవరీలో ప్రాబ్లమా, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ అంటే బికాజ్ ఇట్స్ ఆల్ రన్ బై అ హోల్ సైకిల్ కాబట్టి హార్మోనల్ ఇష్యూవా లేకపోతే ఫిజికల్ ఇష్యూవా, ఇవన్నీ డిసైడ్ చేసుకుంటా ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ అ హార్మోనల్ ఇష్యూ, దెన్ హార్మోనల్ ఇష్యూ క్యాన్ ఎఫెక్ట్ ద హోల్ బాడీ, నాట్ జస్ట్
జస్ట్ ద ఫిజికల్ మెన్సెస్ ఒక్కటే కాదు. సో ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మోస్ట్ కామన్ థింగ్ ఇస్ PCOS అనుకోండి పోనీ. సో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ అ గర్ల్ ఇస్ హ్యావింగ్ PCOS, సో హర్ సైకిల్స్ ఆర్ వెరీ ఇర్రెగ్యులర్. ఇట్ మే నాట్ కమ్ 28 days. What is PCOS? So PCOS is polycystic ovarian syndrome అని. Okay. As the name suggests, poly అంటే మల్టిపుల్, cystic అంటే సిస్, మల్టిపుల్ సిస్ ఉంటాయి ఓవరీలో. సో జనరల్లీ మెన్స్ట్రల్ సైకిల్ 28 days అంటే 1 egg రిలీజ్ అవుతుంది. సో ఇఫ్ అట్ ఆల్ జనరలీ సింగిల్ ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ దట్ 1 egg. ట్విన్స్ అంటే 2 eggs రిలీజ్ అవ్వాలన్నారు. బట్ ఇన్ పాలిసిస్టిక్ ఏమవుతుంది, ఆ 1 egg రిలీజ్ అవ్వదు. ఆ 1 egg ఎట్లా చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా అయ్యి దెన్ రప్చర్ అయ్యి ఎగ్ వస్తుంది అండ్ అట్లా సైకిల్ నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ ఫేజ్ వస్తుంది. సో ఇన్ PCOS అని చిన్నగా ఉంటాయి, పెరిఫరల్ లో ఉంటాయి. ఇట్ డజంట్ బికమ్ అ బిగ్ ఎగ్ అండ్ ఇట్ డజంట్ రప్చర్. సో దానివల్ల పీరియడ్స్ రాదు. So unless and until there is an egg release, you won't go into next phase of the cycle. Okay, because of PCOS, regular periods. Yes. So in PCOS, you really don't know. Some people have 2 month cycle. Some people have 3 month cycle. 2 month cycle ante egg is literally rupturing after 1.5 months. 3 months ante 2.5 months. So the longer the cycle, it's rupturing the later and later annattu. So ilaga PCOS undi antene hormonal imbalance. So that leads to later on diabetes. Actually వీళ్ళు ప్రెగ్నెంట్ అయితే కూడా దే హ్యావ్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ లేటర్ ఆన్ ఆల్సో డయాబెటీస్ ఇన్ దేర్ ఆర్ ఇన్ దర్ మిడిల్ లైఫ్. Okay. So that time also they are more risk for diabetes. PCOS is actually caused by insulin resistance antamu. Okay. So that whole thing is only based on insulin. సో జనరల్గా ఇప్పుడు అబ్నార్మల్ పీరియడ్స్ అయ్యి ఒక పాయింట్ తర్వాత ఎగ్జాంపుల్ 18 years తర్వాత అంత నార్మల్ అయింది అనుకోండి, దెన్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో జనరల్గా పీరియడ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ పీరియడ్ వెంటనే అవి రెగ్యులర్గా అయిపోవు. బికాజ్ ఇప్పటి వరకు మనం అనుకున్న సైకిల్ ఉంది కదా, ఆ సైకిల్ యాక్టివేట్ ఇప్పుడే అయింది. అయినాక మళ్ళీ అది కొంచెం రిథంలో పడటానికి వీ గివ్ 5 years టైం. సో వన్స్ దే అటైన్ దేర్ మెనార్కీ, ఇప్పుడు పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉంటే కూడా గైనిక్స్ జనరల్గా వెంటనే యాక్ట్ చేసేరు. విల్ గివ్ దెమ్ సమ్ టైమ్, అన్ని బ్లడ్ వర్కప్ చూసుకుని అంతా బాగుంటే విల్ గివ్ దెమ్ సమ్ టైమ్. 5 years కి ఇట్ షుడ్ ఫ్లో గెట్ ఇన్ టు నార్మల్ రిథమ్. సో రిథమ్ అయిపోతే దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇఫ్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఇన్ టు ద రిథమ్, దట్స్ వెన్ వీల్ ఎవాల్యుయేట్ ఫర్ అదర్ థింగ్స్ ఏమై ఉండొచ్చు అని. ఓకే, జనరల్గా PCOS అనే విధంగానే ఇంకా PCOD అనే వర్డ్ కూడా వింటూ ఉంటాం. వాట్ ఈస్ PCOD అంటే? సో PCOD, PCOS అన్ని సేమ్. ఓకే. సో ముందు ఇట్ వాజ్ లైక్ PCOD అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. ఓకే. దాని తర్వాత అవుట్ ఆఫ్ అవర్ రీసెర్చ్ అండ్ ఆల్ మన నాలెడ్జ్ పెరగటం వల్ల ఇట్స్ నాట్ జస్ట్ ఎ డిజీజ్ ఆఫ్ ద ఓవరీ కాదు, ఇట్ ఈస్ లైక్ అ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. సో లెట్ ఇట్ బి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎట్ సెల్యులర్ లెవెల్, ఎనీ సెల్. అక్కడ నుంచి హార్మోనల్ డిస్టర్బెన్స్ రావటం, ఇట్స్ ఎఫెక్టింగ్ సో మెనీ పార్ట్స్. లైక్ PCOS కెన్ కాజ్ ఇన్ఫర్టిలిటీ, ఇట్ కెన్ కాజ్ డయాబెటీస్, ఇట్ కెన్ కాజ్ హార్ట్ డిజీజ్, లైక్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో దట్స్ వై ఇట్స్ లైక్ అ సిండ్రోమ్, లైక్ బిగ్ అంబ్రెల్లా కింద చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయని సిండ్రోమ్ అని మార్చారు, అప్గ్రేడ్ చేశారు. అది అప్గ్రేడ్ అయినట్టు. ఓకే. సో జనరల్గా వీటికి మెడిసిన్ ఉంటాయి కదా నార్మల్గా? సో మెడిసిన్స్ అయితే అన్నిటికీ ఉంటాయండి, కానీ ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఓకే. సో మెడిసిన్ అయితే ఇప్పుడు మెడిసిన్ తో చేయాలంటే మనం ఎన్ని రోజులు ఇస్తాం మెడిసిన్? సో డెఫినెట్ గా డాక్టర్స్ విల్ హెల్ప్, బట్ ఫస్ట్ దే షుడ్ నో వాట్ ఈస్ ద రూట్ కాజ్. మనము సెడెంటరీ ఉన్నాము, మనము డైట్ మంచిగా లేదు, మనది ఇలా ఉంది అన్నప్పుడు ఫస్ట్ అవి చేంజ్ చేసుకోవాలి. దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అలాంగ్ సైడ్ మనం కూడా కొంచెం దానికి హెల్ప్ చేస్తూ ఉంటే ఇట్ ఫాస్టర్ గా బయటకు వచ్చేయచ్చు. బట్ వన్స్ దే హ్యావ్ PCOS, దట్ మీన్స్ ఇట్ విల్ బీ విత్ దెమ్ ఫర్ ఎవర్. ఎస్. సో మైట్ యాజ్ వెల్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అన్నట్టు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ ప్రైమరీ ఫర్ PCOS. ఓకే. జనరల్గా మనం మెన్సురేషన్ సైకిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, బేసిక్గా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అవి ఉన్నప్పుడు ఇవి ఉన్నప్పుడు టాబ్లెట్స్ వేసుకొని పీరియడ్స్ రాకుండా ఆపుకుంటారు. సో కెన్ యూ టెల్ అబౌట్ దట్? అంటే దానివల్ల ఏమైనా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇస్ దట్ ఓకే టు డూ దట్? So generally I am not a big fan of this. So because I don't believe in it. That's belief is personal. Some people believe in it and some people don't believe in it. So ala periods ni push atu itu just oka function undani adi undani idu undani pedda push cheyadam naaku asalu ishtam ledu. Because I strongly believe that periods are a sign of good health and it's very natural for a woman to have periods. So why do you want to push here and there అన్నట్టు? I don't believe in that concept of pushing. బట్ అట్లా అని కొంతమంది ఆబ్వియస్గా మన దగ్గర మరి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ నీడ్స్ మనం కేటర్ చెయ్యాలి కాబట్టి
సో ఇట్లా లాస్ట్ మినిట్లో రావద్దు, మీకు ముందే తెలుసు. సపోజ్ పెళ్ళి ఉందనుకోండి, ముందే తెలుసు కదా ఇంత టైం స్పాన్లో పెళ్ళి ఉంటుంది అని. సో నాకు ఒక సైకిల్ 2 సైకిల్స్ ప్రయర్గా వచ్చేసేయండి. దెన్ ఐ కెన్ మేనేజ్ యువర్ ఎంటైర్ సైకిల్, నాట్ జస్ట్ పుష్ ఇట్. అట్లా కాకుండా నేను ఎంటైర్ సైకిల్ని మేనేజ్ చేస్తే ఇన్ మోర్ హెల్దియర్ వే అని చెప్తాను. ఈ మధ్యన ఏమైతుందంటే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పాపం ఒక మెడిసిన్ ఇచ్చి ఇది ఈసారి వాడండి, పీరియడ్ పుష్ చేయండి, అది అసలు రొటీన్ గా వాడేస్తారు. సో నాకు అది అంత ఇష్టం లేదు కూడా, బికాజ్ అది కొంచెం ఎంతైనా డిస్టర్బ్ చేస్తుంది కదా మన సైకిల్స్ ని. అండ్ ఈ మెడిసిన్ వాడాక వచ్చే పీరియడ్ కూడా కొంచెం హెవీగా క్రాంపీగా ఉంటుంది, అంత యాక్చువల్గా నార్మల్గా కూడా ఉండదు. సో అందుకనే నేను పెద్ద రికమెండ్ చేయను. బట్ ఎవరైనా వస్తే అట్లా అని నో చెప్పలేము, మనం చెప్పలేం కదా, మన దగ్గరికి రావటమే వాళ్ళ అన్నిటికి వచ్చారు. సో కొంచెం కానీ ముందు వచ్చి సంథింగ్ లైక్ బిగ్ ఈవెంట్, ఎక్కువ టైం స్పాన్ అట్లా ఉందనుకోండి, సో ముందే వస్తే ఫార్ బెటర్, మనం బెటర్గా డీల్ చేయొచ్చు దాన్ని. ఇప్పుడు మీరు యాజ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్, ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పీరియడ్స్ టైంలో టెంపుల్స్కి వెళ్ళొద్దు అది ఇది అంటారు. సో అంటే హౌ యూ రియాక్ట్ ఆన్ దట్? ఐ టోల్డ్ యూ, నేను యాక్చువల్లీ ఐ డూ లాట్ ఆఫ్ పూజలు ఇన్ మై హౌస్. ఐ డూ లైక్ మా ఇంట్లో నన్ను అసలు యాక్చువల్లీ అంటే నువ్వు ఒక పూజారి లాగా ఇన్ని చేస్తున్నావు అని. బట్ యాజ్ సచ్ ఐ డోంట్ లైక్ టు డిస్టర్బ్ ద సైకిల్. బట్ బీయింగ్ అ గైనకాలజిస్ట్ ఐ డోంట్ లైక్ టు డిస్టర్బ్. సో నా ఎలా అంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ బిలీఫ్, వాట్ యూ బిలీవ్. ఇదివరకు పాత కాలంలో ఎలా ఉండేదంటే అందరూ చెరువుకి వెళ్ళి స్నానాలు చేయటము, చాలా మంది రావటము, మనకు అంత మంచిగా మెన్స్ట్రల్ హెల్త్ మీద మన సిస్టమ్ లైక్ మెన్స్ట్రల్ కప్స్ అని, ప్యాడ్స్ అని అన్నీ ఉండకపోతుండే, అంత హైజీన్ లేకుండే, పర్సనలైజ్డ్ బాత్రూమ్స్ లేకపోతుండే, కామన్ బాత్రూమ్స్ లేకపోతే, ఇవన్నీ ఉండటం వల్ల ఐ ఫీల్ మేబీ వాళ్ళు అవుట్ ఆఫ్ కన్వీనియన్స్ చేసిన దాన్ని ఒక మిత్తో బిలీఫో అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది. సో యాజ్ మై మామ్ షీ డజంట్ బిలీవ్ ఇన్ దిస్, మై మదర్ ఇన్ లా డజంట్ బిలీవ్ ఇన్ దిస్, అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ డివోషనల్ ఇన్ దేర్ ఓన్ వే. సో పర్సనలీ నాకు రాలేదు అది. సో నాకు రాలేదు. సో దో ఐ డూ లాట్ ఆఫ్ పూజ అండ్ ఆల్, బట్ నేను అది పెద్దగా పట్టించుకోను. సో దట్స్ పర్సనల్ బిలీఫ్ అండి. సో ఐ డోంట్, ఈ బిలీఫ్ ని నెక్స్ట్ జనరేషన్ కి క్యారీ ఫార్వర్డ్ కూడా చెయ్యొద్దు అనిపిస్తుంది. బట్ ఇట్స్ పర్సనల్ చాయిస్. ఓకే. సో మనం ఎగ్స్ అది ఇదని మాట్లాడుతున్నాం కదా. ఎస్టర్డే ఐ సా సమ్ స్టేట్మెంట్ ఆఫ్ ఉపాసన కొనిదెల. షీ టోల్డ్ లైక్ వీ కెన్ ఫ్రోజ్ అవర్ ఎగ్స్ అండ్ వెన్ ఎవర్ ఎప్పుడు పడితే అదంటే అప్పుడు ఇవ్వచ్చు. అంటే ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? సో జనరలీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది లేడీస్ అండి, దే ఆర్ చూసింగ్ దేర్ కెరియర్ అని, దే వాంట్ టు ప్లాన్ ఎట్ ద రైట్ టైమ్ అని, వెన్ దే ఆర్ ఫైనాన్షియల్లీ ఆల్సో సెక్యూర్డ్. సో ముందుట్ లెక్క కాదు, ఇప్పుడు ఎవ్రీ వన్ వాంట్స్ టు ప్లాన్ దేర్ లైఫ్ పర్ఫెక్ట్లీ. ఎంత కుదిరితే అంత, నాట్ we can't do everything, but ఎంత కుదిరితే అంత. సో అందుకని మెనీ వర్కింగ్ లేడీస్, బికాజ్ ఎట్లా అంటే మీరు ఫర్ దట్ మ్యాటర్ ఇఫ్ యూ టేక్ ఎనీ కంపెనీలో వర్కింగ్ అయితే కూడా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఉంటాయి ఇట్లా, మీకు పెళ్ళయిందా, మీకు పిల్లలు ఎంతమంది ఉన్నారు, బికాస్ దే వాంట్ టు అసెస్. ఇప్పుడు పెళ్ళయింది ఇంకా కిడ్స్ పుట్టలేదు అనుకోండి, ఓకే, సో దే విల్ టేక్ దట్ పర్సన్ లైట్లీ బికాస్ దే మైట్ టేక్ అ మెటర్నిటీ లీవ్ అయి ఉండొచ్చు. బట్ అదే ఇద్దరు కిడ్స్ ఉన్నారు అనుకోండి, దెన్ దే మైట్ టేక్ లిటిల్ సీరియస్లీ. బట్ అదంతా మన గ్రోత్ టైంలో ఉంటుంది. లైక్ ప్రైమ్ టైం ఏంటి, మనం 25 to 35 మన ప్రైమ్ టైం అయితే అది కిడ్స్ కూడా ప్రైమ్ టైం, అది గ్రోత్ కూడా ప్రైమ్ టైమే. దెన్ హౌ టు మేనేజ్, కొంతమందికి దే విల్ హ్యావ్ అ లగ్జరీ టు డూ బోత్, కొంతమంది కాంట్ డూ బోత్. సో ఇట్స్ దేర్ అగైన్ మళ్ళీ ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్. బట్ ద ఐడియల్ టైమ్ టు ఫ్రీజ్ ద ఎగ్స్ ఈజ్ బిఫోర్ 30. సో బికాజ్ నేను చెప్పినట్టు ఎగ్స్ మన బర్త్ లోనే డిసైడ్ అయిపోయి ఉంటాయి. దే ఆర్ ఆల్రెడీ లయింగ్ ఇన్ ద బాడీ. సో ద మోర్ వీ కీప్ ద ఎగ్స్ ఇన్ ద బాడీ అండ్ టేక్ ద స్ట్రెస్, because we keep taking stress on a day-to-day basis, that exactly first benchers are good quality, last benchers are so menopausal time ante late age koche egg quality padipotundi. So if we want good quality eggs, then if you want to choose to freeze them, then you have to choose it at a younger age. నెమ్మదిగా మనం డిసైడ్ చేసుకుని చేసి 35 ఎగ్స్ అట్లా ఫ్రీజ్ చేస్తే ఇట్ మైట్ బి అ లిటిల్ ఎగ్స్ క్వాలిటీ పడిపోవచ్చు. అదే బిఫోర్ 30 ఫ్రీజ్ చేస్తే గుడ్ క్వాలిటీ, 25 ఆ ఏజ్కి గుడ్ క్వాలిటీ ఎగ్స్ వస్తాయి. సో మనకి గుడ్ క్వాలిటీ ఎగ్స్, గుడ్ ఎంబ్రియో, గుడ్ ప్రెగ్నెన్సీ. సో ఇట్స్ ఆల్ లైక్ దట్. సో ఫ్రీజింగ్ ఈజ్ అ పర్సనల్ చాయిస్. ఈ మధ్యన ఎవ్రీ వన్ ఈజ్ ఆప్టింగ్ ఫర్ ఇట్.
అంటే అది వాట్ విల్ బి ద ప్రాసెస్ అంటే ఇప్పుడు ఒక 25-year-old ఉమెన్ ఎగ్స్ ఫ్రోజ్ చేసుకొని షీ కెన్ గివ్ బర్త్ ఎట్ 31, 32 అట్లా. సో 25 అది ఎట్లా అంటే మన ఓవరీ ఈజ్ న్యాచురల్లీ డిజైన్డ్ టు రిలీజ్ 1 egg పర్ సైకిల్. ఓకే. సో 1 egg నెమ్మదిగా గ్రో అయ్యి అది రప్చర్ అయ్యి ఓవ్యులేషన్ అంటాము. అట్లా 1 egg పర్ సైకిల్ రిలీజ్ అవుతుంది. సో ఇన్ ఎగ్స్ ఫ్రీజ్ చేయాలంటే దే స్టిమ్యులేట్ ద ఓవరీ విత్ హార్మోన్ స్టిమ్యులేట్ చేసి యాజ్ గుడ్ యాజ్ 20 eggs కూడా దే ట్రై టు మేక్ దెమ్ ఫార్మ్. సో ఓవరీ విల్ బికమ్ బల్కీ విత్ సో మెనీ eggs ఆన్ ఈచ్ సైడ్, 10 eggs అనుకోని పోని. సో 20 eggs అబౌట్ టు రప్చర్ స్టేజ్లో ఉన్నప్పుడు వయా పికప్ నీడిల్ అని ఉంటుంది, దాంతో దే పికప్ ఆల్ ద ఓవమ్ అండ్ దే ఫ్రీజ్ ఇట్. ఓకే. సో వెన్ ఎవర్ దే వాంట్ టు గో ఫర్ ద ప్రెగ్నెన్సీ, that time they can do an IVF and then have a baby. Okay, IVF process lo they can the sperm and oocyte ni they make an embryo and then they put the embryo inside the uterus. Okay, that's how they do. I don't have knowledge. Same itla egg like men's spermatozoa kuda they can freeze it like ee age lo aithe better ga freeze chesi use chesukochu atlu untada. So sperms kuda freeze chesukochu and women ki age factor ekku untundi. Men ki they have because andropause అంటాము, దట్స్ ఎట్ ఎ లేటర్ ఏజ్. వాళ్ళకి ఇంకా ఇట్లా 45 అలా ఉండవు. సో వాళ్ళకి కొంచెం లేటర్ ఏజ్ కాబట్టి దే క్యాన్ ఫ్రీజ్. బట్ యాజ్ సచ్ స్పర్మ్స్ కంటే ఎగ్స్ will tolerate the freezing much better than sperms. And male కి అంత ఏజ్ ఫ్యాక్టర్ అంత క్రంచింగ్ లేదు కాబట్టి ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ సంథింగ్ లైక్ దే ఆర్ అండర్ గోయింగ్ సమ్ సర్జరీ ఓ పోనీ క్యాన్సర్కి ఏమన్నా తీసుకుంటున్నారు ట్రీట్మెంట్, అట్లా స్పెసిఫిక్ కండిషన్స్ వాళ్ళు దే విల్ డెఫినెట్లీ గో ఫర్ స్పర్మ్స్ ఫ్రీజింగ్. లేదు అంటే దే జనరలీ డోంట్ గో. ఆల్ రైట్. సో ఫర్ మిమ్మల్ని అడగడానికి నేను యాక్చువల్గా యూకేలో ఐ వాజ్ గురించి చాలా ఆలోచిస్తుండే. బేసిక్గా యూకేలో మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ రీసెంట్లీ డెలివరీ అయింది. వెన్ హర్ ప్రెగ్నెన్సీ ఈస్ కన్ఫర్మ్డ్, అసలు వాళ్ళు డాక్టర్నే కన్సల్ట్ కాలేదు టిల్ ద డేట్ ఆఫ్ గివింగ్ బర్త్. ఓన్లీ నర్స్ని ఎవ్రీ మంత్ వెళ్తారు, నర్స్కి చూపించుకుంటారు, 2 times స్కాన్ చేస్తారు, దాని తర్వాత ఒక బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేస్తారంట టు చెక్ ద ఐరన్ డెఫిషియన్సీ అండ్ ఆల్. ఈవెన్ మన పూర్వకాలంలో మన అమ్మమ్మలు నాన్నమ్మల టైంలో కూడా నార్మల్ డెలివరీస్ ఇండ్లలోనే అవుతుండే. కాకపోతే ఇప్పుడు ఇన్ ఇండియా స్పెషల్గా ఇట్లా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే డాక్టర్ దగ్గర పోవాలా, పోయి వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారు, ఎవ్రీ మంత్ టాబ్లెట్స్ వాడాలి, డూస్ డోంట్స్. ఇప్పుడు వాళ్ళని ఆమెను అడిగితే షీఈస్ టెల్లింగ్ లైక్ నార్మల్గా ఇంట్లో ఎట్లా తింటామో అట్లా తింటాం. ఇంకా ఇఫ్ సరే మన ఇండియన్స్కే ఇట్లా అని మీరు అంటే, ఇప్పుడు వాళ్ళు ఫ్రోజన్ ఫ్రూట్ తింటారు, బ్రిటిష్ సిటిజన్స్ అందరూ ఫ్రోజన్ ఫుడ్ తింటారు, ఎప్పుడెప్పుడు చెత్త చెదారం తింటారు. ఈవెన్ ఇట్ ఈస్ నార్మల్ ఫర్ దెమ్. బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ గైనకాలజిస్ట్, మీరు వాట్ విల్ బి యువర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? మీరు చెప్పింది ట్రూ అండి, లైక్ హౌ యానిమల్స్ డెలివర్ వితౌట్ ఎనీ గైడెన్స్. ఓకే, లైక్ దట్ మన పురాణాల్లో కూడా పెద్ద అంత గైడెన్స్ ఏం అవసరం లేదు. బట్ వాళ్ళకి ఏంటంటే లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మళ్ళీ అప్పట్లో కొంచెం ఎర్లీ ప్రెగ్నెన్సీస్ ఉండేవి. సో పెద్ద ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ కూడా రాకపోతుండే. అండ్ వాళ్ళ డైట్ అంతా కూడా మంచిగా ఉండే అండ్ దే వర్ వెరీ యాక్టివ్. సో అట్లా హోల్ ప్రెగ్నెన్సీ కూడా అన్ఈవెంట్ఫుల్ వెళ్ళిపోతుంది. బట్ అట్లా అని బ్యాక్ దెన్ కూడా మిస్హ్యాప్స్ అవుతున్నాయి, అయ్యేవి బ్యాక్ దెన్. మిస్హ్యాప్ అవుతుంటే ఇట్ కాజెస్ మెటర్నల్ డెత్ మిస్హ్యాప్ అయితే. బట్ మిస్హ్యాప్ అవ్వకుండా ఎవ్రీథింగ్ వెళ్తే బాగానే ఉంటుంది. మిస్హ్యాప్ అట్లా మరి అప్పుడు అవుతుంది. ఇప్పుడు నో వన్ వాంట్స్ ఎనీ కాంప్లికేషన్, లైక్ లిటరలీ ద కాంప్లికేషన్ నో వన్ వాంట్స్. అండ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా కొంచెం లేటర్కి పుష్ చేస్తున్నాం, ఎర్లీ కూడా కాదు. లేటర్ వస్తే మెటర్నిటీ ఏజ్తో రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయి. అండ్ ప్రీవియస్గా పీసీఓఎస్ అప్పుడు విన్నామా మనం? అప్పట్లో గ్రాండ్ మదర్స్ ఎవరన్నా పీసీఓఎస్ నాకు నెవర్ హర్డ్, బికాస్ దీస్ ఆర్ న్యూ ఏజ్ ప్రాబ్లమ్స్. నౌ ఇఫ్ యూ హ్యావ్ పీసీఓఎస్, మనకి ఇన్ఫర్టిలిటీ వచ్చి యూ కన్సీవ్ వెరీ ప్రెషియస్లీ. Then you take care of the whole pregnancy also preciously, because మళ్ళీ దాంట్లో కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ న్యూట్రిషన్ అనేది మళ్ళీ చెక్ చేసుకోవాలి. అండ్ వీ డోంట్ వాంట్ ఎనీ కాంప్లికేషన్స్. కాబట్టి వీ హ్యావ్ టు గో అండ్ మీట్ ద గైనకాలజిస్ట్. అండ్ దెర్ ఆర్ సమ్ కండిషన్స్. అంటే మనం అనుకుంటాం ఎప్పుడు ప్రెగ్నెన్సీ యూట్రస్లోనే ఉంటుంది అనుకుంటాం. సమ్ టైమ్స్ ప్రెగ్నెన్సీ క్యాన్ బి అవుట్ సైడ్ ద యూట్రస్, లైక్ అన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవన్నీ దే ఆర్ అగైన్ వెరీ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, బికాస్ దే కాంట్ గ్రో దేర్, దే రప్చర్ దేర్, దే బ్లీడ్. సో అందుకని వీ సే ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఒక స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకుని ప్రెగ్నెన్సీ యూట్రస్లోనే ఉందా,
హార్ట్ బీట్ ఉందా బేబీకి, అంతా బాగానే ఉందా ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. మళ్ళీ 3rd మంత్లో ఏమవుతుంది, ఈ మధ్యన బేబీ ఎనామలీస్, డౌన్ సిండ్రోమ్ ఇట్లాంటివన్నీ కూడా చాలా చూస్తున్నాం. అండ్ వీ హ్యావ్ సమ్ ఫ్యాక్టర్స్ టు డిటెక్ట్ మదర్ ఏమన్నా హై బీపీకి ఏమన్నా ఉందా, ఇట్లా యూ కెన్ డిటెక్ట్ దట్ వయా సమ్ ఫ్యాక్టర్స్ అండ్ ఆల్. సో మనం ఒక డబుల్ మార్కర్ అండ్ బ్లడ్ టెస్ట్ అండ్ ఒక స్కాన్, ఇంటెన్సివ్ స్కాన్ వీ డూ ఎట్ 3rd మంత్. ఇంకొక ఇంటెన్స్ స్కాన్ వి డూ ఎట్ 5th మంత్ టు డిటెక్ట్ ఎనీ అనామలీస్ ఇన్ ద బేబీకి హ్యాండ్స్ బాగున్నాయా, ఫింగర్స్ బాగున్నాయా, హార్ట్ బాగుందా, బ్రెయిన్ బాగుందా, స్పైన్ బాగుందా. సో డిటెక్ట్ ఆల్ దీస్ అనామలీస్. సో దీస్ ఆర్ వెరీ వైటల్ స్కాన్స్ విచ్ వి డూ. మనకి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. దాని తర్వాత మనము గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఎగ్జామినేషన్లో అంతా బాగుంటే పర్వాలేదు. బట్ సమ్ టైమ్స్ మనకు అనిపిస్తుంది బేబీకి బాగానే గ్రో అవుతుందా, కొంచెం ఏమైనా తక్కువ గ్రో అవుతుందేమో, అట్లా డౌట్ అనిపిస్తే అప్పుడు వీ డూ డాప్లర్ స్కాన్స్ టు సీ బ్లడ్ సప్లై ఎలా ఉంది బేబీకి అని. సో అట్లా మనము రెగ్యులర్ చెకప్ చేస్తే ఎర్లీ పికప్ చేయొచ్చు. ఎర్లీ పికప్ చేస్తే ఎర్లీ ఇంటర్వెన్షన్స్ చేసి ఆపచ్చు. ఇన్సల్ట్ ఏమైనా జరుగుతుంటే వీ కెన్ స్టాప్ ఇట్. అండ్ రెగ్యులర్గా వెళ్తే మనం బీపీ చెక్ చేస్తాము, వెయిట్ చెక్ చేస్తాము, కరెక్ట్గా వెయిట్ గెయిన్ అవుతున్నారా లేదా. లేకపోతే ప్రెగ్నెన్సీలో కొంతమంది తెలియకుండా లేదు యూ హ్యావ్ టు ఈట్ ఫర్ 2 people, 1 for the baby, 1 for yourself. అని ఇఫ్ దే పుట్ ఆన్ సో మచ్ వెయిట్ అండ్ ఇఫ్ దే ఆర్ సెడెంటరీ, వాళ్ళకి చాలా ఇష్యూస్ వచ్చేస్తాయి. మళ్ళీ డెలివరీలో డిఫికల్టీస్ వస్తాయి. మళ్ళీ పోస్ట్ డెలివరీ వాళ్ళ వెయిట్ షెడ్ అవ్వలేరు. సెకండ్ బేబీకి మళ్ళీ ఇదంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అందుకనే ఆల్వేస్ మన దగ్గరికి వస్తే లేదమ్మా నువ్వు కొంచెం ఎక్కువ అవుతుంది, యూ చెక్, మనం ఒక న్యూట్రిషనిస్ట్ని టైఅప్ చేస్తాము, ఎవ్రీథింగ్ బీ. అండ్ ఈ మధ్యన బీపీ కూడా చాలా మందికి వచ్చేస్తున్నాయి. సో వీ హ్యావ్ టు కీప్ చెకింగ్ బీపీ. సో న్యూ ఏజ్తో పాటు న్యూ ఏజ్ ప్రాబ్లమ్స్, సో మోర్ మెటిక్యులస్లీ. బట్ స్టిల్ ఇంత ఓవర్ కేర్ చేసినాక కూడా అక్కడ ఇట్స్ అ నార్మల్ డెలివరీ, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నార్మల్ డెలివరీ అవుతున్నాయి. ఇక్కడ స్టిల్ అంత ఓవర్ కేర్ చేసినాక డాక్టర్స్ దే ఆర్ గోయింగ్ ఫర్ ద సిజేరియన్స్ ఆర్ వాట్ ఎవర్ సి సెక్షన్, నాకు తెలియదు ఎగ్జాక్ట్ ఏమంటారు. సో దేర్ ఆర్ 2 things. ఫస్ట్ థింగ్ ఇస్ ఇఫ్ డెలివరీస్ వాళ్ళకి నాకు పలానా టైంకి పలానా డేట్కి నాకు పలానా తిథి ముహూర్తానికి కావాలి, ఈ ముహూర్తాన్న బేబీ పుడితే వాళ్ళు సీఎం ఆఫ్ ఇండియా పిఎం అయిపోతారు అన్నట్టుంటే మనం ఏం చేయలేం. వాళ్ళకి ముహూర్తాలు డెలివరీస్ చాలా ఉంటాయి. సో దే టై అప్ ద డాక్టర్, దెన్ మన చేతిలో ఉండదు. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ డెలివరీ ఎప్పుడు నార్మల్ ట్రయలే ఇవ్వాలి, దట్స్ ద రూల్. సో నార్మల్ ట్రయలే ఇవ్వాలి. ఫైనల్గా నార్మల్ డెలివరీ కాకపోతే అప్పుడు సిజేరియన్కి వెళ్ళాలి. సో మనకు కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. సరిగ్గా ప్రోగ్రెస్ అవుతుందా లేబర్, లోపల వాటర్ బాగా ఉందా, కిందకి బాగానే తల దిగుతుందా లేదా, ఎక్కడన్నా ఇరుక్కుపోయిందా, బేబీ హార్ట్ బీట్ బాగుందా త్రూ అవుట్ ద లేబర్. మనకు ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, ఈ టైం ఫ్రేమ్లో అయిపోవాలన్నట్టు డెలివరీ. సో మళ్ళీ మోర్ దెన్ ఒకసారి వాటర్ లీక్ స్టార్ట్ అయితే 18 hours అయిపోవాలి డెలివరీ. మోర్ దెన్ దట్ ఉంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి, బికాజ్ ఇట్స్ ఓపెన్ టు ద అవుట్ సైడ్. సో అట్లా మా గైడ్ లైన్స్లో మేము ఉంటా నార్మల్ డెలివరీ అయిపోవాలి. సో ఎలా అంటే మీరు ఇక్కడ చూస్తారో లేదో, మన ఇండియన్స్ కొంచెం ఎక్సర్సైజ్ ఎంతైనా ఇప్పుడు బాగా గట్టిగా తీసుకుంటున్నారు కానీ కొంచెం తక్కువ. సో యాంటీనేటల్ యోగా అని ముందుగా యాక్టివ్ ఉన్నాళ్ళు కానీ పెల్విక్ ఫ్లోర్ చక్కగా ఎక్సర్సైజెస్ చేసి రిలాక్స్ చేసి, అండ్ వాళ్ళు బర్త్ ప్రాసెస్కి దే షుడ్ బి వెల్ అక్వైంటెడ్. డెలివరీ ఇలా అవుతాయి, దానికి మనం ఇలా రిలాక్స్డ్గా ఉండాలి, మనము ఎవ్రీథింగ్ చెయ్యాలి అన్నట్టు వాళ్ళు ఉంటే దే కెన్ గో ఫార్వర్డ్. సో వీళ్ళు మీరు అబ్రాడ్లో చూస్తే డెలివరీ అయిన సెకండ్ డేకి దే కీప్ రన్నింగ్. దే ఆర్ మనాలు ఆ రోజు ఈవినింగ్ డిశ్చార్జ్ చేసిల్లంట. ఆ రోజు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తే వెంటనే సెకండ్ డే యూ సీ దెమ్ రన్నింగ్ ఆన్ ద రోడ్. వీ డోంట్ డూ బికాజ్ సో మన బాడీ అట్లా ఉంది. సో అండ్ PCOS ఇట్లా వచ్చింది అనుకోండి సపోజ్, ఐ మీన్ దేర్ ఇస్ ఆఫ్ లేట్ వన్ రిసర్చ్ ఆల్సో అంటే గోయింగ్ ఆన్ దట్ PCOS ఇట్లా కండిషన్స్ వస్తే మనకి మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి బాడీలో లైక్ కంపేర్ టు నార్మల్. సో లాట్ ఆఫ్ ఉంటే మన పెల్విస్ ఆల్సో షుడ్ బి గైనకాయిడ్ పెల్విస్ ఫర్ అ డెలివరీ, కాంట్ బి అన్ ఆండ్రాయిడ్ మేల్ పెల్విస్. సో జనరేషన్ వైజ్ PCOS ఉన్న వాళ్ళకి అట్లాగా దేర్ పెల్విస్ ఆల్సో జెనెటికల్ కూడా PCOS అనేది ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, మదర్ హ్యాస్ ఇట్, బేబీస్ ఇన్ ద టమ్మీ, మదర్ హ్యాస్ PCOS వల్ల డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, బేబీ ఈస్ ప్రోన్ ఫర్ ఇట్ ఆల్రెడీ. సో వాళ్ళకి అట్లా పెల్విక్ ఏమన్నా బోన్స్ మంచిగా లేకపోతే గైనకాయిడ్ దే గో ఫర్ సిజేరియన్ సెక్షన్స్ అవుట్ రైట్, బికాజ్ ఆండ్రాయిడ్ పెల్విస్ కాంట్ డెలివర్ అ బేబీ. షుడ్ బి అ గైనకాయిడ్ పెల్విస్. పెల్విక్ మేము డయామీటర్స్ కూడా చూసుకుంటాం ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. ఇట్ షుడ్ ఫిట్ ఇన్. ఫిట్ కాకపోతే ఇట్స్ డేంజర్ ఫర్ ద బేబీ అండ్ సో మచ్. అండ్ నో ఫ్యామిలీ ప్రెషర్, నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలంటే కష్టం. గైనిక్ మీద అంత ప్రెషర్ పెట్టకూడదు లాగా. సో ఆల్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్
మల్టిపుల్ జనరల్గా ద వే. హాస్పిటల్లో డబ్బులు కట్టించుకోవడానికి సర్జరీ సిజేరియన్స్ చేస్తారు అని అంటారు. బట్ నన్ను అడిగితే లెట్ మీ టెల్ యూ, నన్ను అడిగితే వెజైనల్ డెలివరీస్కి ఎక్కువ ఛార్జ్ చేయాలి. డబల్ ద ఛార్జ్ ఆఫ్ సిజేరియన్ ఉండాలి. సిజేరియన్ కి చెప్పండి, నేను ఇలా వెళ్ళాను, సిజేరియన్ చేశాను, 15 minutes ఐఎమ్ అవుట్ ఆఫ్ ద ఓటీ, ఐఎమ్ డన్. అది నార్మల్ డెలివరీ. midnight 3 o'clock కి పేషెంట్ అడ్మిట్ అవుతుంది. దే గో ఫర్ 2 days. దెన్ కంటిన్యూస్ గా ఫోన్ కాల్స్, డెలివరీ ఇంత అయిందా అంత అయిందా, వాళ్ళు ఇది అంటున్నారు, ఫైన్ వచ్చిందా, మళ్ళీ డెలివరీ 1 hour అక్కడే ఉంటాము, ఎంత పెయిన్. సో ఐ ఫీల్ వీ షుడ్ చార్జ్ డబుల్ ఫర్ నార్మల్ డెలివరీ. అట్లయితే నార్మల్ డెలివరీస్ మంచిగా అయితే ఏమో ఇట్ షుడ్ కమ్ యాక్చువల్గా ఏమన్నా. యా గ్రేట్. సో నార్మల్గా ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా, అలాంటివి ఎందుకు జరుగుతాయి అంటే ఏమని చెప్పి. ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే మళ్ళీ దాన్ని ఏమంటామంటే, నార్మల్గా డెలివరీ అనేది ప్రెగ్నెన్సీ 37 weeks తర్వాత డెలివరీ అవ్వాలి. సో 37 to 40 weeks, 42 weeks దీంట్లో డెలివరీ అయితే ఫుల్ టర్మ్ బేబీ అన్నట్టు. అంటే దేర్ మెచ్యూరిటీ ఇస్ complete. So baby is ready to deliver and that much time is required for the growth of the baby. Ade 34 weeks to 37 weeks మధ్యలో అంటే దట్స్ కంపారిటివ్లీ ఓకే, ఫైన్. బేబీ ఆల్మోస్ట్ అంతా ఫుల్లీ డెవలప్డే, కొంచెం బయటకు వచ్చాక గ్రో అవ్వాలి అంతే. సో 34+ కూడా దట్స్ ఫైన్. కొంచెం 32 to 34 మళ్ళీ కొంచెం టైట్గా ఉంటుంది. 28 నుంచి ఇంకొంచెం డెలికేట్గా ఉంటారు. బట్ మనం చాలాసార్లు వింటాము, కొన్ని IVF బేబీస్ 1 kg బేబీని డెలివరీ చేశారు వీళ్ళు హాస్పిటల్. సో వాళ్ళు టేక్ కేర్ చేశారు టిల్ బేబీ వాజ్ ఆల్మోస్ట్ మేబీ 2 kgs దాకా ఉండి అప్పుడు పంపించారు, 1 month పెట్టుకున్నారు అని వింటానే ఉంటాం, బాగా చేశారు అన్నట్టు. సో ఫస్ట్లీ మైట్ బి మెటర్నల్. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏజ్ ఆఫ్ ద మదర్. సో ఏజ్ ఆఫ్ ద మదర్ పెరుగుతున్న కొద్దీ లాట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతూ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ విల్ డిప్లీట్, because that egg is in her body for 35+ years. So that has been under lot of stress, routine stress. So that's not quality good enough. Deliver a healthy baby ayi undachu. That might be one of the common thing. Second thing, with the age. Now with the age, mother's body also keeps aging kada. Danto she might be risk at diabetes undachu, BP undachu. And ela ante ippudu mother lo pottalo baby undante mother nutrition baby ki via placenta eltundi. Placenta antam manam telugulo varani kuda antamu. So mother blood ni placenta will take all the nutrients, blood supply, everything from the mother, and via that it's delivered to the baby. So ee placentation అనేది చక్కగా అవ్వాలి. ఈ ప్లాసెంటేషన్ ఆల్మోస్ట్ మన ప్రెగ్నెంట్ అయిన 9 weeksకే స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయి కంప్లీటెడ్ అట్ ఆల్మోస్ట్ 16 weeks అట్లా, బిఫోర్ 5th month కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఓన్లీ పెరుగుతుంది సైజ్లో అంతే. సో ఇన్వేషన్ అంటే అది బాగా ఇంకా ఆబ్వియస్గా అది మదర్ నుంచి తీసుకోవాలంటే యూట్రస్ని బాగా అతుక్కుపోవాలి దానికి మంచిగా. సో ఎంత బాగా అతుక్కుంటే అంత బాగా ఉంటుంది బేబీ. సో అంత మంచిగా సెట్ కాని ప్లాసెంటాస్ డెఫిషియన్సీస్లోకి వెళ్తాయి. వెళ్తే బేబీ సరిగ్గా గ్రో అవ్వదు. మనకు ఉంటుంది కదా ప్రతి 2 weeksకి ఇంత గ్రో అవ్వాలి బేబీ, అట్లా మనకి చార్ట్స్ ఉంటాయి. సో బేబీ సరిగ్గా గ్రో అవ్వదు. దాన్ని IUGR బేబీస్ అంటాం, అంటే గ్రోత్ రిటార్డెడ్, లిటిల్ గ్రోత్ రిటార్డెడ్ బేబీస్ ముందుగానే డిటెక్ట్ చేసేయచ్చు. So growth retarded babies, they'll come out early because vallu after a point when the baby is not growing inside the womb, then it's better to take the baby out and let the baby grow outside with extra help annattu. So itla lot of factors untayi. అండ్ కొంతమందికి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉండొచ్చు ప్రీవియస్గా. సో వాళ్ళు ఇప్పుడు కన్సీవ్ అయి ఉండొచ్చు. సో దాంతోపాటు మనకి ఎక్స్ట్రా హార్మోన్స్ ఇస్తాము, ఎక్స్ట్రా బ్లడ్ థిన్నర్ లాగా ఎకోస్ప్రిన్ లాంటిది ఉంటుంది ఇట్లా బ్లడ్ ఫ్లో బాగుండటానికి. ఇవాళ ఎక్స్ట్రా మెడికేషన్స్ ఇచ్చి మరి వి పుష్ ఇట్ ఫార్వర్డ్ లాగా. సో ఇవన్నీ ట్విన్స్ అయిందనుకోండి, ఇప్పుడు ట్విన్స్ అయితే 1 womb 2 babies. సో జనరల్లీ ఇఫ్ ద మదర్ ఇస్ నాట్ ఏబుల్ టు క్యారీ ఫర్ సో లాంగ్ తొందరగా డెలివర్ అయిపోతారు. సో ఇలాంటివన్నీ వేరీడ్ కాజెస్ ఉంటాయి, లాట్ ఆఫ్ అదర్ కాజెస్. సమ్ టైమ్స్ ఎర్లీ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చి ఎర్లీ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ తొందరగా రప్చర్ అయిపోయినాయి ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. నొప్పులతో రప్చర్ అవ్వాలి మెంబ్రెయిన్స్ నార్మల్గా. నొప్పులతో రప్చర్ అవ్వకుండా ముందే ఇన్ఫెక్షన్స్ వల్లనో దేని వల్లనో రప్చర్ అయిపోయింది. లేకపోతే గర్భసంచి వీక్గా ఉంది, లైక్ గర్భసంచికి ఒక నోరు ఉంటుంది, అది టైట్గా ఉంటుంది, ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఓపెన్ అవుతుంది. అది లూజ్గా ఉంది, తొందరగా అయిపోవచ్చు డెలివరీలు. ఇవన్నీ నార్మల్ డెలివరీస్ అయ్యే ఛాన్స్ కూడా ఉందా ప్రీమెచ్యూర్ బేబీలో?
సో జనరల్లీ నార్మల్ డెలివరీ అంటే లాట్ ఆఫ్ కాంట్రాక్షన్స్ ఉంటాయి, ఆ పుష్ మధ్యలోంచి బేబీ డెలివర్ అవ్వాలి. సో ఫుల్లీ గ్రోన్ బేబీ క్యాన్ హ్యాండిల్ దట్ స్ట్రెస్ ఆఫ్ నార్మల్ డెలివరీ. బట్ బేబీ ప్రీటమ్ అనుకోండి, వాళ్ళ హెడ్ మీద స్కల్ బోన్స్ కూడా లూజ్ గా కొంచెము అవన్నీ ఉంటాయి. సో దే కాంట్ డెలివర్, చిన్న బేబీస్ హౌ కెన్ దే డెలివర్ అంత స్ట్రెస్. సో అందుకనే ఆ బేబీ హెల్త్ కోసం మనము జనరల్లీ ప్రీటర్మ్ బేబీస్ ఉంటే సిజేరియన్స్ చేస్తాం, సో దట్ బేబీ ఈజ్ వెరీ హెల్దీ బికాస్ బేబీ కాంట్ బి ఈజ్ నాట్ ఇన్ ద పొజిషన్ టు టేక్ సో మచ్ స్ట్రెస్. ఓకే. సో ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు జనరల్గా మేనరికం మ్యారేజెస్ అంటారు, అంటే ఇన్ ఫ్యామిలీ మ్యారేజెస్ వల్ల పిల్లలు ప్రాపర్గా పుట్టారంటారు. సో దాని గురించి చెప్తారు. సో జనరల్లీ ఏమవుతుందంటే మనదంతా మనకి జీన్స్, జెనెటిక్స్ అని ఉంటాయి, మన క్రోమోజోమ్స్ అట్లా. సో కొన్ని డామినెంట్ జీన్స్ ఉంటాయి, కొన్ని రిసెసివ్ జీన్స్ అని ఉంటాయి. డామినెంట్ సపోజ్ ఇఫ్ యూ టేక్ అ డి, క్యాపిటల్ డి అనుకోండి, క్యాపిటల్ డి ఈజ్ డామినెంట్, స్మాల్ డి ఈజ్ రిసెసివ్. సో మనకి డామినెంట్ జీన్ ఉంటే దట్ ఈస్ అవర్ ఫీచర్. ఓకే. సో క్యాపిటల్ డి ఉంటే, 2 క్యాపిటల్ డి ఉంటే దట్స్ అవర్ ఫీచర్, 1 క్యాపిటల్ డి ఉన్నా దట్స్ అవర్ ఫీచర్. బట్ ఇఫ్ యూ హ్యావ్ స్మాల్ డి, 2 స్మాల్ డీస్ ఈజ్ యువర్ ఫీచర్. ఓకే. సో ఇప్పుడు మా ఇద్దరు మేనరికం నుంచి చేసుకున్నారు, దే మైట్ బి హ్యావింగ్ 2 స్మాల్ డీస్. బట్ మనకు కనిపించలేదు. అది ఎందుకు కనిపించలేదు? బికాజ్ 1 క్యాపిటల్ డి ఉంది కాబట్టి. ఓకే. ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్. యా, ట్రైయింగ్ టు అండర్స్టాండ్. సో అట్లా మనకు కనిపించని ఫీచర్ అంటే ఏమన్నా డిజీజ్ క్యాన్ రన్ ఇన్ ద ఫ్యామిలీ వయా జెనెటిక్స్. బట్ అందరిలోనూ ఆ డిజీజ్ కనిపించదు బికాస్ దే హ్యావ్ డామినెంట్ జీన్. బట్ ఇద్దరు మేనరికంలో చేసుకుంటే వాళ్ళకి ఆ స్మాల్ జీన్ రావచ్చు, స్మాల్ డి. అప్పుడు ఆ రిసెసివ్ జీన్ విల్ షో ఇన్ దెమ్ సంథింగ్ లైక్ థాలసీమియా మేజర్, ఇలాంటి కేసెస్ కొన్ని ఉంటాయి విచ్ దే కాంట్ సీ. సో మేనరికంలో పెళ్ళిళ్ళు అయితే వాళ్ళది సేమ్ ఫ్యామిలీ ట్రీ కాబట్టి వాళ్ళకి ఆ రిసెసివ్ జీన్స్ ఉంటే పొరపాటున అది బేబీకి వచ్చేయచ్చు. సో బేబీ మే నాట్ బి హెల్దీ అంటాము. సో అందుకే మళ్ళీ ఇట్ డిపెండ్స్, అది ఏమి కంపల్సరీ కాదు ఉంటే అన్నట్టు. చాలా మందికి ఉంటాయి. అండ్ యాక్చువల్లీ రిపీటెడ్గా మ్యారేజెస్ అదే ట్రీలో అవుతున్న వాళ్ళకి ఇంకెక్కువ ఉంటాయి. సపోజ్ అంటే మేనరికం నాట్ జస్ట్ ఎట్ 1 లెవెల్, పైన ఇంకొక లెవెల్లో అయ్యి మళ్ళీ అక్కడ ఇంకొక లెవెల్లో సెకండ్ జనరేషన్, ఇట్స్ అ ఫ్యామిలీ ట్రీ. సో రిపీటెడ్ అయితే ఆ జీన్స్ అలా ఉండిపోతాయి. ట్విన్స్ కూడా న్యాచురల్ ట్విన్స్ అవుతాయి కొంతమందికి. సో దే హ్యావ్ అ రిపీటెడ్ థింగ్ ఇన్ దేర్ ట్రీ, అట్లా ఉంటాయి. సో అట్లా చాలా మటుకు ఇట్స్ ఆల్ మన బాడీ కంపోజర్ ఆల్ ఈజ్ జెనెటిక్స్. సో ఆ ఫ్యామిలీ ట్రీ బట్టి వస్తాయి, కొంతమందికి రావు కూడా. కొన్నిసార్లు అన్నోన్ పర్సన్ ని చేసుకుంటే కూడా రావచ్చు. సో ఇట్స్ నాట్ లైక్ 100% ట్రూ. ఓకే. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో కుంకుమ పువ్వు తింటే పిల్లలు తెల్లగా పుడతారంటారు. ఇస్ ఇట్ రియల్లీ ట్రూ? So generally కుంకుమ పువ్వు gives lot of heat also to the body. So కాశ్మీర్ అట్ సైడ్, మన ఇండియాలో కాశ్మీర్ ఉందనుకోండి, అక్కడ కుంకుమ పువ్వు వస్తుంది ఎందుకంటే ఇట్స్ అ వెరీ కోల్డ్ ప్లేస్ ఆల్సో. సో వాళ్ళ తీసుకుంటే వాళ్ళ బాడీ వార్మ్త్ మెయింటైన్ అవుతుంది. సో అందుకే ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు కూడా ఎక్కువ తీసుకోకూడదు. జస్ట్ తీసుకుంటే కూడా ఆ న్యాచురల్ కుంకుమ పువ్వు, అంటే మళ్ళీ ఈ మధ్య మనకి కల్తీ కుంకుమ పువ్వులు కూడా వస్తున్నాయి. సో న్యాచురల్ కుంకుమ పువ్వు తీసుకుంటే ఒక్క రెమ్మ తీసుకోండి, పర్వాలేదు. అది కొంచెం ఆ హీట్ వల్ల బ్లడ్ సప్లై బాగుంటుంది. బ్లడ్ సప్లై బాగుంటే బేబీ బాగుంటాయి. బేబీ కలర్ ఇస్ డిస్టైన్డ్ బై పేరెంట్స్, అంతే. దాన్ని ఇంకేం చేయలేము. బట్ ఆ కుంకుమ పువ్వు తీసుకుంటే కొంచెం వెరీ లిటిల్ తీసుకోవాలి, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువ వేడి ఉండకూడదు. డెలివరీ తర్వాత ఫీడింగ్ టైంలో ఎక్కువ వేడి ఉండాలి అంటాము. దాన్ని బట్టే ఫుడ్ కూడా ప్రీ డిసైడెడ్ ఉంటుంది. సో తీసుకుంటే కూడా ఒక్క రెమ్మ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు అంటాం. ఓకే. సో ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బేబీ బాయ్ ఆర్ గర్ల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, సో దాన్ని ఏమన్నా ముందే బాయ్ కొట్టాలంటే ఇట్లా చేయాలి, గర్ల్ కొట్టాలంటే ఇట్లా చేయాలి, అట్లాంటి కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మీరు ఐ థింక్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీరు దేవుణ్ణి తీసుకురండి, అయితే హీ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ మచ్ బెటర్. అంటే ఏదో ఐ హర్డ్ అది తింటే ఇట్లా అవుతుంది, ఇది తింటే ఇట్లా అవుతుంది, సో జస్ట్ వాంట్ టు క్లియర్ ద మిత్. ఇట్స్ ఇంపాసిబుల్ అండి, ఎనీథింగ్ కాంట్ డిసైడ్ జెండర్. మళ్ళీ ఇవన్నీ కూడా జెనెటికే. సపోజ్ ఎక్స్ జీన్ XY XX కదా, ఫాదర్ ఇస్ XY, మదర్ ఇస్ XX. మనకి 3 X'లు ఉన్నాయి, 1 Y ఉంది. ఆ Y ఎప్పుడు వస్తే అది బాయ్, X ఎప్పుడు అంటే ఏంటిది అంటే కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్. XY ఆర్ జీన్స్ అంటాం మనము. సో XY ఇస్ అ ప్యాటర్న్. మన జెనెటిక్స్ ఇస్ 46 XY, 46 XX. XX ఇస్ గర్ల్, XY ఇస్ బాయ్ జీన్ అన్నట్టు. సో అది ఎప్పుడో ఎవరికి వస్తుందో దట్ ఈస్ అ బాయ్ బేబీ. XX వస్తే గర్ల్ బేబీ.
ఓకే. అదే ఇప్పుడు జనరల్గా అందరూ 30 తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఈవెన్ మెన్ ఆర్ ఉమెన్. ఇస్ ఇట్ రియల్లీ గుడ్ ఏజ్ టు మ్యారీ జనరల్గా యాజ్ అ గైనకాలజిస్ట్? వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు మ్యారేజ్ అంటే ఏం చెప్తారు? So my answer will have two things. One is as a gynecologist, one is as a person. ఓకే. Okay. So when it comes to a gynecologist, the best age to have kids is before 30. Because మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా, మెనార్కి కూడా తొందరగా వచ్చేస్తుంది. సో బిఫోర్ 30 వాళ్ళకి ఓవ్యులేషన్ చాలా బాగుంటాయి, ఎక్కువ లైఫ్ స్ట్రెస్లో కూడా వెంటనే వెళ్ళిపోరు, స్ట్రెస్ లేటర్ ఆన్ వస్తుంది. దే కెన్ హ్యాండిల్, బాడీ ఈజ్ ఇన్ అ పొజిషన్ టు హ్యాండిల్ ద బేబీ, ఎగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, అండ్ వాళ్ళ ఆ బేబీని కూడా పెంచగలిగే ఎనర్జెటిక్లో ఉంటారు. 40 yearsకి మనకు ఒక బేబీ ఉందనుకోండి, వాళ్ళు 20 వచ్చేటప్పటికి 60 అయిపోతారు పేరెంట్స్. తాత ఏజ్ లో అదే 25కి if they have a baby, by 45 babies, so they'll enjoy the baby, high energy. ఇది as a gynec perspective, because more of baby health, mother health, family health చూసుకుంటే. ఓకే. బట్ యాజ్ అ పర్సన్ వీ కాంట్ డిసైడ్ వెన్ వీ షుడ్. ఇప్పుడు బేబీ అవ్వాలి అంటే కూడా దే ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సపోజ్ ఇఫ్ ఇట్స్ అ విమెన్ షుడ్ బి కంటెంటెడ్ విత్ దేర్ లైఫ్. దే కాంట్ ఇట్లా అంత డౌట్స్తో నా కెరియర్, ఇప్పుడు సపోజ్ నేను ఇంత చదివి గైనిక్ చదవటానికే 28 అవుతుంది, కొంతమందికి అయితే 30 కూడా అయిపోవచ్చు. ఇంత చదివాక వెంటనే బేబీస్ నేను ఇప్పుడు వెంటనే వర్క్ చేయను అంటే అది అలా పుష్ అయిపోతా ఉంటుంది. 35కి ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ జాబ్ తీసుకుంటే ఎలా అనిపిస్తుంది? యూ ఫీల్ లైక్ అచీవింగ్ సంథింగ్ అండ్ దెన్ టేకింగ్ అ బ్రేక్ కదా. సో అట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఫైనాన్స్ మైట్ బీ ఫ్యాక్టర్ ఫర్ ఫ్యూ. సో ఆర్ ద కపుల్ షుడ్ బి మెంటలీ రెడీ ఫర్ అ బేబీ. When they are not ready, it's not happy. So there are multiple factors. It's a personal choice for the couple or a family. Okay. Healthy baby ki birth ఇవ్వడానికి what are the food or lifestyle habits men or women? మీరు అన్నట్టు లైక్ హెల్దీ బేబీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ నౌ. సో ఇప్పుడు నేను ఐఎమ్ ప్లానింగ్ మై ప్రెగ్నెన్సీ, ఇప్పుడు మనం చేద్దాము అన్నది కాదు. ద లైఫ్ స్టైల్ should be inbuilt in that person since a very young age. Okay. సో చిన్నప్పటి నుంచే దట్ మనం స్పోర్ట్స్లో ఉండటం కానీ, యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండటం కానీ, హెల్దీ ఫుడ్ అనేది చిన్నప్పుడే స్టార్ట్ చేసేసేయాలి. చిన్నప్పటి నుంచి మంచిగా స్వీట్స్ అన్ని తినేసి, అది తినేసి, బయట జంక్ తినేసి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా, ఈ 1 year నేను క్లెన్స్ అయిపోతా అంటే దట్ డజంట్ వర్క్ అవుట్. సో ఆల్వేస్ దట్ లైఫ్ స్టైల్ అనేది ట్రై అండ్ ఇన్కల్కేట్ ఇన్ ద బాడీ. అది సబ్ కాన్షియస్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతేనే ఫ్యూచర్లో స్మూత్గా వెళ్ళిపోతాయి, అన్నోయింగ్లోనే వెళ్ళిపోతాయి. యూ నో డోంట్ నీడ్ టు టేక్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు ప్లాన్ అ బేబీ. సో బట్ యాజ్ సచ్ ప్రెగ్నెన్సీ ముందుగానే అందరు అనుకుంటారు జనరల్లీ. ఇప్పుడు అంత స్పాంటేనియస్గా కాదు, అందరు ముందుగానే ఓకే ఐఎమ్ ప్లానింగ్ మై ప్రెగ్నెన్సీ అనుకుంటారు. అనుకుని గైనిక్ని మీట్ అవుతారు. మీట్ అయ్యి దే స్టార్ట్ దేర్ ఫోలిక్ యాసిడ్ ప్రీనేటల్ సప్లిమెంట్స్ స్టార్ట్ చేసుకుంటారు. దెన్ దే విల్ నో వాట్ దేర్ ఐడియల్ వెయిట్ ఆల్సో షుడ్ బి. సో సమ్ పీపుల్ ఎక్సర్సైజెస్ అన్ని కూడా ప్రయర్గా స్టార్ట్ చేసి దే ట్రై టు లూజ్ సమ్ వెయిట్ ఆల్సో, బికాస్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ పుట్ ఆన్ అవుతారు కదా. సో దే ప్లాన్, సమ్ పీపుల్ డూ ప్లాన్. సో ఇన్ ప్రెగ్నెన్సీ continue that activity, no need to stop any activity, like how Serena Williams played her tennis at Wimbledon. She played when she's 5 months pregnant. So her body can take, because her muscles are so tight. సో విచ్ ఎవర్ ద బాడీ, ఎవరైతే 2 lakhs బాడీ సడన్గా నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ కదా నేను యాంటీనేటల్ యోగా చేస్తానంటే బాడీ విల్ స్టార్ట్ ప్యానికింగ్. లిసన్, నాకు అంత అలవాటు లేదు. సో అందుకనే ముందు నుంచే యాక్టివ్గా ఉంటే అది కంటిన్యూ ఇన్ ద ప్రెగ్నెన్సీ. డూ యువర్ స్టెప్స్, 7,000 steps నడవండి. డోంట్ పుష్, బాడీ విల్ ఓన్లీ టెల్. నాకు అలసిపోతే అలసిపోయాను అని బాడీ ఓన్లీ విల్ టెల్ అవుట్ సైన్స్. Make sure the nutrition is fine, iron rich food, calcium rich food, vitamin C rich food, manchi antioxidant unna food, regular meals తీసుకోండి. No need to eat for 2, eating for 1 is enough. And little mind health, mental health is very important. కొబ్బరి బొండాలు బాగా అవుతాయి, హెయిర్ బాగా వస్తాయి అంటే నిజమేనా? మరి అందరు తాగాలి కొబ్బరి బొండా, అందరికీ మరి జుట్టు బాగుండాలి. సో అవన్నీ జెనెటిక్ ఫ్యాక్టర్స్. సో if they are having a baldness gene in the family, then they get it. If they are having luscious hair in the family, they get it. It's mostly genetic. So genes ni aithe we can't fight with anything. But bad health valla we can trigger other metabolic diseases which are not genetic. సో మన చేతిలో ఉన్నంత మటుకు చేసేయాలి. యాజ్ ఎ మెన్ అంటే కాషన్స్, స్మోక్ చేయొద్దు, ఆల్కహాల్ తాగొద్దు, ఇట్లాంటి అవి మీకే తెలుసుగా.
అసలు యు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్, నాట్ మీ. బీయింగ్ ఏ డాక్టర్ మీరు చెప్తే చాలా బాగుంటది. సో ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు స్మోకింగ్ ఈజ్ వెరీ 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 బ్యాడ్. Okay. సో కంపేర్ టు ఆల్కహాల్ ఆల్సో స్మోకింగ్ ఇస్ ద నెంబర్ 1 పొజిషన్ లోకి వచ్చేస్తుంది. సో స్మోకింగ్ అనేది 100% స్పర్మ్ క్వాలిటీ కానీ నెంబర్ కానీ అన్ని పాడు చేసేస్తుంది. బెస్ట్ ఇస్ టు అవాయిడ్ అదర్ డ్రగ్స్ అండ్ స్మోకింగ్. Okay. This is something which completely no. Alcohol also is not so great. It causes little liver damage అని చూసుకోవాలి. అంతే ఓవర్ యూజ్ ఆఫ్ ఆల్కహాల్ చేయకూడదు. అకేషనల్ ఇస్ ఫైన్. ఇట్ కాజెస్ dehydration. So they should be knowing how to handle alcohol also. Well hydrated body is good enough. Apart from this, obviously exercise, regular exercise. Bodyలో endorphins, not just physical కోసం, even mind is very healthy when a person does exercise. Okay. ఎంత స్ట్రెస్ ఉంటే మనం ఎలా ఉంటుందంటే మోర్ స్ట్రెస్ ద లైఫ్ ఇస్, ఈరోజు నా డే చాలా బిజీగా ఉంది, సో యూ లీవ్ దట్ హెల్త్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ వెన్ ఎవర్ ద లైఫ్ ఇస్ బిజీ ఓన్లీ వీ షుడ్ టేక్ అవుట్ ఎక్స్ట్రా టైమ్, పుష్ ఇన్ మోర్ ఫర్ దట్ little bit of health. Okay. So our exercise should be very good. Diet obviously less of burgers and pizzas and more of home cooked food. Okay. Ivanni, and obviously they say no, laptops are bad, don't keep on the lap and all they say. So that is true. You are not supposed to keep any electronics or heated gadgets on the lap. Okay. Yeah. ఇప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ స్టమక్ అంటే వెంటనే పోదు అంటారు. సో దానికి మీ దగ్గర కాస్మెటిక్ గైనకాలజిస్ట్ దగ్గరికి రావాలా, లేకుంటే ఏదో బెల్ట్స్ పెట్టుకుంటే తగ్గుతుంది అంటారు? నేనైతే ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్ అయితే నో అని చెప్పనండి. ఓకే. సో అప్పుడు అంటారు మదర్స్, ఇప్పుడు డెలివరీ అయిన వెంటనే వాళ్ళు ఒక ఇంట్లో అయితే గుడ్డ చుట్టుతారు, మన దగ్గరికి వస్తే మనం బెల్ట్స్ ఇస్తాం అన్నట్టు. ఓకే. సో ఆ బెల్ట్స్ ఇస్తే కొంచెం టైట్గా ఉంటుంది అంటారు. దానికి నేను నో అని అయితే చెప్పను. ఇట్స్ గుడ్ ఇనఫ్, వాళ్ళు ఆల్రెడీ పెట్టుకుంటున్నారు కాబట్టి లెట్ ఇట్ బీ లైక్ దట్ అని. సో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో బాగా వాటర్ రిటెన్షన్ పెరుగుతుంది. 3 kgs బేబీ కాబట్టి మజిల్ కూడా కొంచెం పుష్ అప్ అవుతుంది బయటకి. ఆ డెలివరీ ప్రాసెస్ లో కూడా చాలా ట్రామా ఆఫ్ ద పెల్విక్ ఫ్లోర్ మజిల్, ఇవన్నీ మజిల్ ట్రామాస్ కూడా చాలా జరుగుతాయి. సో బాడీ ఈవెన్చువల్ గా బ్యాక్ టు నార్మల్ రావడానికి ఇట్ టేక్స్ 6 weeks. దట్ ఈస్ ప్రైమరీ ఫేస్ ఫర్ ద బాడీ టు గెట్ బ్యాక్ టు నార్మల్. జస్ట్ ఎట్లాంటి యాక్టివిటీ చేయకుండా కూడా 6 weeks తర్వాత నార్మల్ అయిపోతుంది? నో అంటే కమ్ బ్యాక్ టు నార్మల్ అంటే ఇట్ డజంట్ లైక్ లిటరలీ కమ్ బ్యాక్ టు నార్మల్. ఇప్పుడు మనం వెయిట్ పుట్ ఆన్ అయితే వెయిట్ అంతా నార్మల్ రాదు. బట్ ఆర్గన్స్ లైక్ యూట్రస్ అనుకోండి, ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్ కి యూట్రస్ వస్తుంది, వాటర్ రిటెన్షన్ అంతా పోతుంది. సో అట్లా ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్ కి ఆర్గన్స్ రావటం అనేది 6 weeks కి. సపోజ్ దానికి ఏమన్నా ఇంజురీ అయితే ఆ ఇంజురీ హీల్ అయిపోతుంది అట్లా. బట్ డెఫిసిట్ అయితే పోదు. ఆబ్వియస్ గా ఇప్పటిదాకా అన్టచ్డ్ గుడ్ మజిల్, ఇప్పుడు దాన్ని పుష్ చేసి కొంచెం టేర్ చేసి అదంతా బ్యాక్ టు నార్మల్ అయితే రాదు. దట్స్ అగైన్ వయా మనం ఎక్సర్సైజ్ చేసో లేకపోతే ముందు నుంచే కేర్ తీసుకుని, చాలా మంది ముందుగానే డిసైడ్ చేసుకుని ఎర్లీగానే వాళ్ళు పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ అని, వాళ్ళ యాబ్స్ కూడా కొంచెం టైట్ గా పెట్టుకుని, అలా ఉన్న వాళ్ళకి పోస్ట్ డెలివరీ యాబ్స్ కొంచెం లూజ్ అవ్వటము, పెల్విక్ ఫ్లోర్ కూడా ఇంజురీ అయితే వాళ్ళు దే కెన్ కరెక్ట్ ఇట్ ఆఫ్ వెంటనే. ఏమి చేయకుండా ఉంటే లాక్స్ బాడీ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఎల్డర్లీ ఏజ్ లో కొంచెం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కూడా వాళ్ళ బాడీ కొంచెం లాక్స్ అయిపోతుంది. అది యంగ్ ఏజ్ లో అయితే బాడీ కెన్ గెట్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్ సైజ్. అండ్ మెనీ లేడీస్ ఫీల్ దట్ ఫస్ట్ డెలివరీ తర్వాత దే జనరలీ గెట్ బ్యాక్ టు దేర్ నార్మల్, బట్ సెకండ్ డెలివరీ తర్వాత ఇట్స్ డిఫికల్ట్ టు గెట్ బ్యాక్ టు నార్మల్ అని చాలా మందికి అనిపిస్తుంది. లెట్ ఇట్ బి హార్మోన్స్ ఆర్ లెట్ ఇట్ బి ఏజ్ ఆర్ లెట్ ఇట్ బి మల్టిపుల్ ఇన్సల్ట్స్ ఆన్ దేర్ బాడీ. సో ఈ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆల్సో ప్లే అ రోల్. జనరల్గా ఇవాళ రేపు సోషల్ మీడియా యూసేజ్ ఎక్కువైపోయింది, కనెక్షన్స్ ఎక్కువైపోయినాయి, పీపుల్ ఆర్ కనెక్టింగ్ విత్ అదర్స్ వెరీ ఈజీలీ, మీటింగ్, వన్ నైట్ స్టాండ్స్, ఆల్ దోస్ స్టఫ్ చాలా ఎక్కువైపోయినాయి. 13-14-year-old అమ్మాయిలు కూడా ప్రెగ్నెన్సీస్ వచ్చేసి అబార్షన్స్ చేయించుకుంటున్నారు. ఈస్ దట్ రియల్లీ గుడ్ ఫర్ హెల్త్? ఇట్స్ హ్యాపెనింగ్ అంటే మీరు అంటున్నట్టు ఎవ్రీవన్ నోస్ దట్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ బికాస్ దే ఆర్ స్టిల్ వెరీ యంగ్ కిడ్స్. సో అందుకనే మదర్ షుడ్ గెట్ ద కిడ్స్ టు అ గైనకాలజిస్ట్ ముందే ఎట్ ద టైమ్ ఆఫ్ మెనార్కీ. ఆ టైంలో తీసుకొస్తేనే మాతో పాటు దిల్ సిట్ అండ్ డిస్కస్ హౌ ఇస్ దేర్ బాడీ, అదంతా వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ మేము చెప్తాం. తర్వాత వాళ్ళకి ఏమైనా నీడ్స్ ఉంటే కూడా దే కమ్ అండ్ డిస్కస్. సో యాజ్ ద ఏజ్ ఇస్ ప్రోగ్రెసింగ్ ఫార్వర్డ్, we are still in India gani, but in abroad and all the sexual life gets activated priorly than compared to కొంచెం మనం ఇంకా కొంచెం ట్రెడిషనల్ అట్మాస్ఫియర్ లోనే ఉన్నాము. బట్ ఇట్ స్టార్ట్స్ ఎర్లీ. సో వెన్ ఇట్ ఇస్ సంథింగ్ ఇన్ఎవిటబుల్ అయితే, బికాస్ ఇట్స్ గోయింగ్ టు గెట్ ఇన్ఎవిటబుల్, అప్పుడు అయితే ద బెటర్ థింగ్ వాట్ టు డూ ఇస్ టు ఎడ్యుకేట్ ద కిడ్. సో వాట్ ఈస్ కరెక్ట్, హౌ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్, నాట్ టు ఎంటర్ ఇన్ టు సచ్ ప్రెగ్నెన్సీస్, వాట్ ఈస్ కాంట్రసెప్షన్. ఇట్స్ బెటర్
to advise them. Yeah. So we will obviously tell them that wait for later time అని మనం చెప్తాము. But if they opt to get in a sexual activity prior to the age, might as well correct గా ఏంటి, what is healthy intercourse, what is the contraception they need to take, how to handle their period ఎలా ఉంటుంది, దాంట్లో fertile period ఏంటి, they should know their body. The better they know their body, the better they can take care of themselves. Final గా మనకు కావాల్సింది ఏంటండి, మనకు కావాల్సింది దట్ kid or that whatever that girl should grow into a young adult healthily. Yes. Mentally and physically. Yes, true. Without getting any trauma. Yes. Post anything. Yes. So anta strong ga ravali ante they have to, education and awareness is the only thing which can crack it. Yeah. So if they are going in the right direction, then might as well they can go. మనం కాంట్రాసెప్టివ్ మెథడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. హూ ఇస్ ద రైట్ పర్సన్ టు యూస్, అంటే మ్యానా ఫీమేలా? ఇప్పుడు మెన్ అయితే కాండోమ్ యూజ్ చేస్తారు జనరల్గా, పిల్స్ అని చెప్పి, పోస్ట్ ఇంటిమసీ పిల్స్ అని చెప్పి, ఏది బెటర్? అండ్ ఉమెన్ కాండోమ్స్ కూడా అప్పుడప్పుడు యాడ్స్లో చూస్తుండే. సో విచ్ ఈస్ ద రైట్ వే ఆఫ్ యూజింగ్, వాట్ ఈస్ ద రైట్ కాంట్రాసెప్టివ్ మెథడ్ అంటే ఏమని? So right contraceptive method, it again depends on the needs of the patients. Are they in a regular intercourse, or are they it depends on lot of other factors also. Okay. How much do they know about the intercourse, sexual activity? So are they following their calendars? So chala factors batti, so that either that lady or the couple should sit in front of the doctor, discuss elaborately what are they looking for. Okay. ఇది చెప్తే మనం వీ కెన్ సజెస్ట్. సపోజ్ ఓసీ పిల్స్ అనుకోండి, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇస్తాం, మరి యంగ్ గర్ల్స్కి ఇవ్వలేం మనము. సో కొంచెం 18+ వీ క్యాన్ గివ్. కావాలంటే ఇవ్వచ్చు యంగ్ గర్ల్స్కి కూడా, 16 and onwards వీ క్యాన్ గివ్, బట్ డిపెండ్స్, వీ వాంట్ టు ఆల్సో పుష్ ఇట్ ఫర్ లేటర్ కాబట్టి. సో వీ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, దే వర్క్ వెరీ ఎఫెక్టివ్లీ, బట్ హార్మోన్స్ ఇన్ ద బాడీ. సో వీ హ్యావ్ టు వే ద రిస్క్ అండ్ బెనిఫిట్స్. సో వాళ్ళకి అవసరం అయితేనే ఇస్తాం. ఇఫ్ ఇట్స్ లైక్, ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ రెగ్యులర్ ఇంటర్కోర్స్, మైట్ as well, if they are not consistent with, మీరు అన్నట్టు condoms, let it be male గానీ female గానీ, we call it barrier method of contraception. Okay. So if they are not so good with barrier method, because that again depends on the situation. Oral contraceptive pill అయితే it's sure shot. Okay. Unless and until you don't forget the pill, it is 99.9% effective. Okay. So అందుకనే it's a sure shot. The control is in the lady's hand. If it is a contraception, like a barrier via male condom, then the control is in the male hand. So they should be well educated. So depending on their need, we can advise them what to do అన్నట్టు. Okay. And మీరు అన్నట్టు ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ ఉంటాయి, ఐ పిల్స్ అంటాము. దే ఆర్ నాట్ సో గుడ్ అండి, బికాజ్ హై డోస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఉంటుంది అందులో. ఇట్ షుడ్ బి టేకెన్ ఎట్ ద రైట్ టైం. సో మన అది కొన్నిసార్లు తీసుకుంటేనే పనిచేస్తుంది, బట్ అది తెలీదు ఎవరికి ఎప్పుడు తీసుకోవాలో. సో ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద పీరియడ్ అప్పుడు కూడా తీసుకుంటారు. పీరియడ్ అన్నెసర్లీ పుష్ అయిపోతుంది. సమ్ పీపుల్ కన్సీవ్ విత్ ఐ పిల్ ఆల్సో అండ్ దే డోంట్ నో. సో పీరియడ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. అండ్ సో అందుకనే అంత మంచిది కాదు. సో ఎప్పుడన్నా తెలియక తీసుకుంటే మనం ఏం అనలేం, కానీ తర్వాత మేమైతే పెద్ద వద్దనే చెప్తాం. ప్రెగ్నెన్సీ సిజేరియన్ కాకుండా ఈ ఐవీఎఫ్ అని, సరోగసీ అని ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. సో హౌ గుడ్ ఆర్ దే? అవి రికమెండ్ చేస్తారా యాజ్ ఎ గైనకాలజిస్ట్? అంటే జనరల్ గా మనం ఏం రికమెండ్ చేయమండి. వై విల్ వి రికమెండ్ ఎనీథింగ్? జనరలీ ప్రెగ్నెన్సీ ఈజ్ అ న్యాచురల్ థింగ్. ఇట్ షుడ్ హ్యాపెన్ న్యాచురల్లీ అండ్ దే డెలివర్. ఓకే. బట్ సమ్ టైమ్స్ మనం ఎట్లా మనం ప్లాన్ చేసుకుంటాం అనుకున్నాం కదా, వెన్ వీఆర్ ప్లానింగ్ అవర్ లైఫ్, మన ఎగ్స్ ముందే ఫ్రీజ్ చేసుకుని పోనీ ఇవన్నీ చేసుకునేటప్పుడు మనకు ఆప్షన్స్ ఐవీఎఫ్కి వెళ్తాయి. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ మోర్ లైక్ ప్లానింగ్ అన్నట్టు. ఆర్ కొంతమందికి అవ్వట్లేదు ప్రెగ్నెన్సీస్, విత్ ఏదో వేరే కారణాల వల్ల అవ్వట్లేదు, సో వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్తున్నారు. సో దట్స్ అన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ, ఎయిదర్ ప్లాన్ ఇట్ ఆర్ ఇట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్ లాగా. వెన్ ఇట్ కమ్స్ టు సరగేసీ అంటే ఎప్పుడు వెళ్తారంటే, జనరల్లీ మదర్ ఈజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు క్యారీ హర్ బేబీ. ఓకే. వాళ్ళకి 1 బేబీ కూడా లేదు, అండ్ దే కాంట్ క్యారీ ద బేబీ. తన హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, కొంతమందికి అసలు యూట్రస్సే ఉండదు కూడా. వాళ్ళది జెనెటిక్ డిఫార్మిటీ అనుకోండి, వెజైనా ఉండదు, యూట్రస్ ఉండదు, పోనీ యూట్రస్లో ఏదో డిఫెక్ట్ ఉంటుంది, పోనీ పోస్ట్ క్యాన్సర్ పేషెంట్స్, ఇట్లా ఏదో అన్య కారణాల వల్ల ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు క్యారీ దేర్ ఓన్ బేబీ, అప్పుడు సెరోగేసీ కూడా వాళ్ళ ఓన్ రిలేటివ్స్, అంటే మన ఇండియాలో లా ఏం చెప్తుందంటే వాళ్ళ ఓన్ రిలేటివ్స్ ఎవరన్నా వాళ్ళ సిస్టర్స్ కానీ పోనీ వాళ్ళ కజిన్స్ కానీ హూ ఆర్ రెడీ టు టేక్ అ బేబీ ఫర్ దెమ్. సో దాంట్లో కూడా ఎగ్ అండ్ స్పర్మ్ విల్ బి ఆ వైఫ్ అండ్ హస్బెండ్. ఇట్స్ జస్ట్ సమ్మన్ ఎల్స్ ఇస్ క్యారింగ్ ద బేబీ, అంతే.
అంటే అట్లా ఫిలిం స్టార్స్ వాళ్ళు చేయించుకుంటుండే అనుకుంటా అగైన్ ఇట్స్ లీగల్, ఇప్పుడు లీగలైజ్ చేసినాము అనుకుంటా. సో మోస్ట్లీ వీ ఓన్లీ అడ్వైస్ ద రిలేటివ్స్ టు గో ఫర్ సెరగేసి, బికాజ్ ఇది కూడా వాళ్ళ నీడ్ కదండి. సో ఇట్స్ దేర్ నీడ్ టు హ్యావ్ అ బేబీ అండ్ వాళ్ళు క్యారీ చెయ్యలేకపోతున్నారు. సో దట్ ఈస్ వై వాళ్ళకి తెలిసిన చుట్టాల్లో అట్లా హూ ఎవర్ ఈస్ రెడీ దే కెన్ గో ఫార్వర్డ్ విత్ సెరగేసి. బేసిక్గా మీరు యూట్రస్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఎక్కువ మంది చాలా 40-year-old ఉమెన్కి యూట్రస్ తీసేయడము అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు? ఇఫ్ తీసేస్తే వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్? When it comes to the book, we are not supposed to remove the uterus. Let there be anything till 40 years of age. ఓకే. సో వాళ్ళకి ఏమన్నా హై బ్లీడింగ్ ఇష్యూస్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఏది ఉన్నా కానీ ట్రై అండ్ హ్యాండిల్ మెడికల్లీ విత్ మెడిసిన్స్ ఆర్ సమ్ అదర్ థింగ్ లైక్ మనకు కొన్ని మిరీనా కాపర్టీ లాగా మిరీనా అవన్నీ ఉంటాయి. సో అట్లా ఏదన్నా వేరే మొడాలిటీస్ వాడండి, బట్ ట్రై టు హ్యాండిల్ టిల్ 40. ఓకే. ఇక 40 తర్వాత ఇన్ఎవిటబుల్ అయితే అంటే ఇంకా మనం చాలా ఇయర్స్ మెడిసిన్స్ మీద పెట్టాము, చాలా బ్లీడింగ్ ఇష్యూస్ అవుతాయి, ఫైబ్రాయిడ్ వల్ల అయి ఉండొచ్చు, ఎడినోమయోసిస్ అంటాం కొంతమందికి, అది అయి ఉండొచ్చు, కొంతమందికి ఇంకేమన్నా అదర్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. దాంతో మనం యూట్రస్ తీసేది ఆఫ్టర్ 40 years of age. ఓన్లీ దాని ముందు తీయాలంటే ఇట్లా ఏమన్నా కార్సినోజెనిక్ క్యాన్సర్స్ లాగా అట్లా ఏమన్నా బాగా ఇంపార్టెంట్ అయితేనే మనం ముందు టచ్ చేయాలి, లేకపోతే వీ హ్యావ్ టు వెయిట్. దట్ ఈస్ వాట్ ఇట్ సేస్. సో ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం హార్మోన్స్ మాట్లాడాం కదా స్టార్టింగ్లో. సో ఓవరీస్ నుంచి హార్మోన్స్ వచ్చినప్పుడు దాని స్టిమ్యులేటెడ్ ఆర్గన్ ఇస్ యూట్రస్. సో ఓవరీ హార్మోన్ వెళ్ళి యూట్రస్ మీద పనిచేస్తుంది. యూట్రస్ మీద పనిచేయటం వల్ల దాని లోపల ఉన్న టిష్యూ గ్రో అవుతుంది, ఎండోమెట్రియం అంటాం, ఆ టిష్యూ గ్రో అవుతుంది. మళ్ళీ ఆ ఫీడ్బ్యాక్ మళ్ళీ ఓవరీకి వెళ్ళి ఓవరీ నుంచి బ్రెయిన్కి వెళ్ళి అదో పెద్ద సైకిల్. సో సడన్గా మనం యూట్రస్ తీసేసాము, ఓవరీ స్టిల్ వర్కింగ్. సో ఇట్ డజంట్ హ్యావ్ అ టార్గెట్ ఆర్గన్. అది జస్ట్ కొట్టుకుని వాళ్ళకి కొట్టుకున్నట్టు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫీడ్బ్యాక్ ఇంపల్స్ ఏమీ రావట్లేదు. అయితే ఎంతసేపు అని కొట్టుకుంటుంది, కొంతసేపటికి ఓవరీ ప్రీమెచ్యూర్గా స్టాప్ అయిపోతుంది. సో నార్మల్గా అయితే ఓవరీ మెనోపాజ్ టైంకి ఆగాలి. మెనోపాజ్ అంటే న్యాచురల్గా కొంతమందికి 48, కొంతమందికి 50, కొంతమందికి 55 కూడా అవ్వచ్చు. కానీ మనం 40కే తీసేసాం అనుకోండి, ఓవరీ తొందరగా ఆగిపోతుంది. మేబీ అలా కొట్టుకుని 45కి 44కి అట్లా తొందరగా ఆగిపోతుంది. సో ఓవరీలో ఉన్న హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ బాడీ. ఈస్ట్రోజన్ ఇస్ హార్ట్ ప్రొటెక్టివ్, బోన్ ప్రొటెక్టివ్. సో అందుకనే హార్ట్ అటాక్స్ అనేవి మేల్కి ఎక్కువ వస్తాయి, ఫీమేల్స్కి దే ఆర్ సేఫ్ బికాస్ దే హ్యావ్ హార్మోన్స్. ఈస్ట్రోజన్ హార్మోన్ ఇస్ హార్ట్ ప్రొటెక్టివ్, బోన్ ప్రొటెక్టివ్. వాళ్ళకి చాలా మందికి లేడీస్ మెనోపాజ్ తర్వాతే పెద్దవాళ్ళే పడి ఫ్రాక్చర్లు అవుతాయి, నార్మల్గా అవ్వద్దే. ఇట్స్ బోన్ ప్రొటెక్టివ్. టిష్యూ కూడా ఈస్ట్రోజన్ లాట్ ఆఫ్ బ్లడ్ సప్లై టిష్యూని యంగ్గా పెడుతుంది. సో ఈస్ట్రోజన్ విత్డ్రాల్ అయితే దే బికమ్ ఓల్డ్ క్విక్కర్. ఓకే. సో అందుకనే తీయకూడదు అన్నెసరీగా అంటారు. తీసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఓవరీ తొందరగా షింకేజ్ అయిపోతుంది. అంటే దే విల్ గో ఇన్ టు మెనోపాజ్ లాగా తొందరగా. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎట్ 50 దే విల్ గో ఆఫ్ మెనోపాజ్ అర్లీ. దానివల్ల వాళ్ళకి కార్డియాక్ డిసీజ్ రిస్క్ ఉంటుంది, డయాబెటీస్ అర్లీ ఇంటర్వెన్షన్ వస్తుంది, బోన్ ఆస్టియోపోరోసిస్ అంటాము, బోన్స్ తొందరగా ష్రింక్ అయిపోతాయి, టిష్యూస్ అన్నీ తొందరగా వడిలిపోతాయి. లెట్ ఇట్ బి వెజైనా, స్కిన్ టిష్యూ, ఎనీథింగ్, హైడ్రేషన్ తగ్గిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఈస్ట్రోజన్ డ్రివెన్. సడన్లీ ఈస్ట్రోజన్ గోస్ వానిష్డ్. నార్మల్గా మెనోపాజ్ అయితేనే ఇట్ ఈస్ లైక్ 10 years అంటాం. మెనోపాజ్ అంటే నెమ్మదిగా స్టార్ట్ అవ్వాలి కదా, ఏదన్నా ప్రాసెస్ నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. హాట్ ఫ్లషెస్ అంటారు, యాంగ్జైటీ అంటారు, కోపాలు వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి, అవి నెమ్మదిగా స్టార్ట్ అవుతాయి. సో విమెన్ డిసైడ్స్ హౌ టు హ్యాండిల్. ఓకే అమ్మో ఇప్పుడు ఏదో అవుతుంది, సో వాళ్ళు స్లోగా హ్యాండిల్ చేస్తారు. మెనోపాజ్ వస్తుంది, దాని తర్వాత హ్యాండిల్ చేస్తారు. ఇట్స్ అ స్లో ట్రాన్సిషన్. సడన్ అయిపోతుంది, తొందరగా అన్ని ఫాస్ట్ అండ్ క్విక్ అండ్ అయిపోతాయి. సో ఈవెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద విమెన్ ఆల్సో టు హ్యాండిల్ సో మచ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే, వెల్కమ్ టు కాస్మెటిక్ గైనకాలజీ. యాజ్ యు ఆర్ ఏ కాస్మెటిక్ గైనకాలజిస్ట్, బాడీ రీస్ట్రక్చర్ చేయడానికి సో వాట్ ఆల్ ట్రీట్మెంట్స్ మీరు చేస్తారు అంటే? రీస్ట్రక్చర్ అని కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళకి నీడ్ ఏమవుతుంది అని అండి. సో స్టార్టింగ్ విత్ వెరీ కామన్ థింగ్స్ లైక్ చాలా మంది యంగ్ గర్ల్స్ కానీ యంగ్ అడల్ట్స్ కానీ నాకు ఇంటిమేట్ ఏరియా పిగ్మెంటేషన్ చాలా డార్క్గా ఉంది, క్యాన్ యూ హెల్ప్ మీ అన్నట్టు ఇట్లా ఈజీ థింగ్స్కి వస్తారు. సో చాలా మటుకు వి జస్ట్ సీ కౌన్సిల్ అండ్
మోస్ట్లీ న్యాచురల్ అయితే న్యాచురల్ అనే చెప్పేస్తాం, బికాస్ ద ఫేస్ కలర్ ఇస్ డిఫరెంట్. ఇంటిమేట్ ఏరియా ఇస్ 1-2 షేడ్స్ డార్కర్ దెన్ ద న్యాచురల్ బాడీ కలర్. సో న్యాచురల్ కొంతమందికి పోస్ట్ ఇన్ఫెక్షన్ అని, పోస్ట్ లాట్ ఆఫ్ ట్రిగర్ అని, దే హ్యావ్ పిగ్మెంటేషన్. సో దెన్ వీ గివ్ దెమ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ లాగా. కొంతమందికి మనము లేబియా అంటాం, మీరు ఇట్స్ అ మెడికల్ టర్మినాలజీ, లేబియా అంటాం. లేబియా ఇస్ లైక్ వెజైనల్ లిప్స్ అంటారు దాన్ని ఆన్ అ కామన్ ఫ్రేమ్. సో లేబియా వాళ్ళకి కొంచెం పెద్దగా ఉంటాయి, దానివల్ల చాలా ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ వెజైనల్ డిశ్చార్జ్ గెట్స్ పూల్ ఇన్ సైడ్, దే గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్ గా రావచ్చు, ఫ్రిక్షన్ ఇష్యూస్, ఆర్ సమ్ పీపుల్ జస్ట్ డోంట్ లైక్ ఇట్. Okay. So we do a labia plastic correction. Okay. So we do fillers for labia majora with age or sudden. Ippudu we have weight loss injections kuda unnai market lo, sudden weight loss. So suddenly if they lose weight, whole body gets lax. Okay. So they need some tightening kada. The same way they come for fillers for labia majora because suddenly it becomes lax. Okay. Or some people post delivery, ippudu 2 delivery 3 delivery ayini, vagina will be very lax. So their complaint is only that naku lax loose vagina undi, we are not feeling that good feeling with sexual intimacy. Pleasure. That's their complaint. So we do vaginal tightening, we do pelvic floor strengthening. We have a chair which helps them do Kegels exercise post deliveries, perimenopausal age group. Urine leakages issues చాలా ఉంటాయి women కి. అది అసలు బయట కూడా చెప్పుకోరు వాళ్ళు, అలాగా దే గెట్ యూస్ టు ఇట్ లైక్ నార్మల్ అన్నట్టు. బట్ నౌ women are very active. No one wants to take all this and sit in the house. So they are coming out for newer modalities of treatment. So we have previous lo enti ivanni normal, you have to bear with it annattu. But right now it's no more normal. Okay. So we are trying to come out of it, address the unaddressed topics, and make the women more confident with their body. Yes. Let it be just normal confidence, or with their, you know, if they are intimately confident, it shows overall also. Yes. So the procedures also are varied to cover all these things. So మీరు initial గా when you started your career, you are a gynecologist. So what made you to transit ఫ్రమ్ నార్మల్ గైనకాలజిస్ట్ టు కాస్మెటిక్ గైనకాలజిస్ట్ అంటే ఏమని చెప్తారు? యాక్చువల్లీ నేను స్టార్టింగ్ నుంచి ఐ వాజ్ సో గైనిక్ అంటే వీ సే ఇట్స్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ అంటాం, ఓబీజీవై అంటాం. సో దో ఐఎమ్ వెరీ గుడ్ విత్ ఆబ్స్టెటిక్స్. నాకు స్టార్టింగ్ నుంచి డెలివరీలు అంటే నైట్ డే లేకుండా అట్లా పని చేస్తానే ఉంటాము. దో ఇట్స్ వెరీ రివార్డింగ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ నేమ్ దేర్ కిడ్స్ ఆఫ్టర్ మై లైక్ ఎం అని పెట్టాను, తర్వాత పేరు పెట్టారు. సో అండ్ దే ఆర్ సో ఓవర్వెల్మ్డ్. ఇట్లా డెలివరీ అవ్వగానే ఇంకా దే లుక్ ఎట్ యూ లైక్ యాజ్ ఇఫ్ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. అండ్ ఒకసారి డెలివరీస్తో ఎట్లా ఉంటుందంటే ఒకళ్ళు చేస్తే హోల్ ఫ్యామిలీ కమ్స్ టు యూ ఫర్ అడ్వైజ్ అన్నట్టు, ఫర్ ఎనీ గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్. సో ఇట్స్ వెరీ రివార్డింగ్, బట్ ఇట్స్ వెరీ టాక్సింగ్. సో నేను ఎప్పుడు ఐ డోంట్ నో సమ్హౌ మరి ఎంబీబీఎస్ తర్వాతనే ఐ డిడ్ మై చిన్న జూనియర్ రెసిడెంట్ లాగా అపోలోలో చేశాను ఒక ఫ్యూ మంత్స్ ఐ డిడ్. సో అప్పుడు కొంతమంది డాక్టర్స్ చూశాను. దెన్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ విత్ వన్ డాక్టర్ హూ డిడ్ ఓన్లీ గైనాక్. సో షీ యూస్ టు డూ ఓన్లీ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అండ్ షీ నెవర్ యూస్ టు డూ డెలివరీస్ లైక్ అదర్స్. మిగిలిన వాళ్ళు అన్ని చేసేవారు. షీ యూస్ టు డూ ఓన్లీ దాట్. అండ్ 4 o'clock ఎవ్రీ డే ఇంటికి వెళ్ళిపోయేవారు. వాళ్ళ బేబీ స్కూల్ నుంచి వచ్చినప్పుడు షీ యూస్ టు వెల్కమ్ ద కిడ్, మళ్ళీ కాసేపు ఉండి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ పేషెంట్స్ ని చూసుకోవటం అట్లా ఉండేది. సో ఇది చూసి నేను ఇదేదో చాలా బాగుంది కదా, ఇదేదో చాలా బాగుంది కదా. అండ్ షీ డస్ హర్ సర్జరీస్ వెరీ వెల్. సో మనం కూడా ఇదే ఫీల్డ్ లోకి వెళ్దామని ఎప్పుడూ అనుకున్నాను, ఇట్లా నేను లాప్రోస్కోపిక్ సర్జన్నే అవుతాను అని అనుకున్నా. బట్ ఇంకా అది ఎలా అంటే డెలివరీ ఈజ్ సంథింగ్ లైక్ అ బ్రెడ్ అండ్ బటర్. సో మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు జనరల్లీ దే స్టార్ట్ విత్ డెలివరీస్. అది ఎలా అంటే ఇన్ని ఇయర్స్ నేర్చుకున్నాం కదా, మనకు అది ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. సో అట్లాగా ఫస్ట్ స్టార్టింగ్ ఆబ్స్టెటిక్సే చేశా. బట్ అప్పటికి నా లాప్రోస్కోపిక్ ట్రైనింగ్ అన్ని, ఫర్టిలిటీ ట్రైనింగ్ అన్ని అవగొట్టేసుకున్నాను. చాలా మల్టిపుల్ ఇయర్స్ చేశాక దెన్ ఇట్స్ మై టైమ్ నో టు హ్యావ్ కిడ్స్. Then with kids it became like too hectic also for me. But then OP lo I used to see new cases. First time okallu వచ్చి ఒకసారి డాక్టర్ నా లేబియా చూడండి ఎట్లానో ఉంది, క్యాన్ యూ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అన్న. జనరల్గా అలా క్వశ్చన్లు అడగరు, ఓన్లీ పీరియడ్స్ బాగున్నాయా లేదా, నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది నా డెలివరీలు, ఇవే క్వశ్చన్స్. అసలు ఆఫ్ బీట్ క్వశ్చన్స్ అసలు పెద్ద వినం. సో అలా అన్నప్పుడు ఫస్ట్ చూడటము, ఓకే అని వింటాము. దాని తర్వాత అప్పుడే కొత్తగా కాస్మెటిక్ గైనకాలజీ 2012లో స్టార్ట్ అయింది. కొంతమంది డాక్టర్స్ నెమ్మదిగా అబ్రాడ్ వెళ్ళి నేర్చుకుంటున్నారు. అట్లాగా 2015-16 ఆ టైంలో కూడా
నా సీనియర్ ఒక గైనకాలజిస్ట్ షీ ఆస్క్డ్ మీ, మాల్విక డూ యూ వాంట్ టు కమ్ అండ్ డూ దిస్ ఫెలోషిప్ విత్ మీ అంటే, లేదు ఐఎమ్ ఎక్స్క్లూజివ్ లాప్రోస్కోపిక్ సర్జన్, నాకు ఇవన్నీ కాదు అని చెప్పేశాను. బట్ నెమ్మదిగా 20కి ఈ క్వశ్చన్స్ ఓపీలో రావటము అండ్ అప్పటి కొంచెం అవేర్నెస్ ఇంకా పెరిగింది. సో 2020లో దెన్ ఐ వెంట్ ఫర్ మై డిప్లొమా ఇన్ కాస్మెటిక్ గైనకాలజీ. అది చేశాక దెన్ ఎనీవేస్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై ఓన్ సెటప్. సో ఇది బాగుంది కదా బ్రాంచ్, లెట్ మీ స్టార్ట్ విత్ దిస్ అనుకోవటము. అదే టైంకి మై పార్ట్నర్ ఇస్ డాక్టర్ దీప్తి, షీఈ్ అ ప్లాస్టిక్ సర్జన్. సో మేము ఇద్దరం కలవటము. సో మేము ఒక ఏస్థెటిక్ క్లినిక్ పెట్టుకుందాము ఎక్స్క్లూజివ్గా, ఇట్ విల్ బీ నైస్. ఇప్పటిదాకా పెద్ద అంత లేవు మార్కెట్లో అసలు. ఫస్ట్ టైం ఉంటుందా ఈ కాంబినేషన్ క్లినిక్? సో కాస్మెటిక్ గైనిక్ అయితే అప్పటిదాకా ఎక్స్క్లూజివ్గా ఎవరు పెట్టుకోలేదు హైదరాబాద్లో. లిటరలీ ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు కీప్ సచ్ అన్ ఎక్స్క్లూజివ్ సెటప్ ఫర్ కాస్మెటిక్ గైనకాలజీ. సో ఇప్పుడు గ్రో అవుతుంది కదా మార్కెట్. అండ్ ఆ టైంలో కోవిడ్ రావటం తర్వాత పీపుల్ వర్ మోర్ బాదర్డ్ అబౌట్ హౌ దే ఆర్ లుకింగ్ అండ్ ఆల్, బికాస్ చాలా సోషల్ మీడియా ప్రెజెన్స్ హ్యాస్ సడన్లీ గాన్ అప్ ఆఫ్టర్ కోవిడ్. సో మార్కెట్ కూడా ఆ డైరెక్షన్ లో వెళ్తుండే. అండ్ ఐ వాజ్ లుకింగ్ మై క్లయింట్స్ అండ్ దీస్ క్లయింట్స్ ఆర్ సమ్వన్ ఐ హ్యావ్ నోటిస్డ్ దే డోంట్ టాక్. అంటే మనం బిజీ గైనాక్ ఓపీలోకి వెళ్ళి లైక్ మనం ఓపీ 30-50 పేషెంట్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే కూడా ఐ డోంట్ హ్యావ్ సో మచ్ టైమ్ టు ఆన్సర్. They need exclusive half an hour, 1 hour consultation to know what they are asking for. కొంతమంది వెజైనిస్మస్ కేసెస్ కూడా వస్తారు. లైక్ దే ఆర్ స్కేర్డ్ టు హ్యావ్ ఇంటర్కోర్స్. లైక్ దే ఆర్ మ్యారీడ్ ఫర్ 10 years but they never had an intercourse. That's like vaginismus. It's the fear of intercourse. They have a fear. So itla varied topics ఉన్నాయి, different topics which other people are not catering. So when I exclusively tell, listen, I am expert in that, so they come to my clinic. My consultation are also for like half an hour, 1 hour exclusive time తీసుకుంటాను. తీసుకుని దెన్ వీ గో ఫార్వర్డ్ ఫర్ ద థింగ్స్. అండ్ దానివల్ల న్యూవర్గా కొత్తగా వెజైనల్ లేజర్స్ కానీ వెజైనల్ చైర్స్ విచ్ ఆర్ హెల్పింగ్ దెమ్ స్ట్రెంగ్తెన్ ద పెల్విక్ ఫ్లోర్. ముందే ఉంది డెలివరీ అయిందా, 9 months డెలివరీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళామా, డెలివరీ అయిపోయిందా, దెన్ యూ సే టాటా బై బై టు ద డాక్టర్. యూ రియలీ డోంట్ సీ దెమ్ లేటర్. బట్ అబ్రాడ్లో అట్లా కాదు. పోస్ట్ డెలివరీ దే హ్యావ్ అ రీహాబిలిటేషన్. దే స్ట్రెంగ్తెన్ ద పెల్విక్ ఫ్లోర్, లూజ్ పార్ట్స్, యాబ్స్ అని అవన్నీ చూసుకుని దెన్ దే ప్లాన్ సెకండ్ డెలివరీ ఆర్ దే హ్యావ్ సమ్ అవేర్నెస్ అబౌట్ ఇట్. In India we are slowly getting there. So I am literally avanni వస్తున్నాయి మార్కెట్లో. So I have done my research, I have done my studies, I have gathered information and then slowly decided to go on this uncharted territory లాగా. చెప్తున్నారు కదా 10 years ఆఫ్టర్ వెడ్డింగ్ ఎట్లాంటి ఇంటిమసీ లేకుండా ఉన్నారంటే వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ యూ డూ ఫర్ దట్ అంటే ఏమని చెప్తారు? దట్స్ కాల్డ్ వెజైనిస్మస్ అని మనం అనుకునే. నేను యాక్చువల్లీ బ్యాక్ దెన్ ఓపీ చేస్తున్నప్పుడు నాకు 1 couple వచ్చారు అట్లాగా. ఐ వాజ్ యాక్చువల్లీ స్టండ్. యాక్చువల్లీ అదే వింటాము మనం కూడా రొటీన్గా వినే ఇది కాదు. సో సర్లే చాలా తక్కువ మందే ఉంటారేమో అన్నట్టు అనుకునేదాన్ని. ఐ సా 2 cases బిఫోర్ 16 or 17 ఆ టైంలో. సో దే హ్యావ్ అన్ ఇమ్మెన్స్ ఫియర్ బికాజ్ మళ్ళీ ఐ డోంట్ నో నౌ సోషల్ మీడియా ఆర్ మన థింగ్ హ్యాస్ డ్యూయల్ రోల్. It has a positive role, it has a negative role. Yes. So some girls at the very young age, they keep listening that okay, first intercourse is kind of painful or something like this, or you shouldn't have any intercourse or touching yourself till before marriage varaku em cheyakodu. Or some coming from a timid family or a background or not hearing ikkad nunchi akkad nunchi. Or I know some doctors who have seen పెద్ద పెద్ద భయంకరమైన కేసులు చూసి వాళ్ళకి ఫోబియా వచ్చేసింది. సో ఐ నో డాక్టర్స్ ఆల్సో హూ హ్యాడ్ దట్ ఫోబియా. సో ఇట్లా ఉండటం వల్ల దే డెవలప్ సమ్ అన్నోన్ ఫియర్ ఆఫ్ ఇట్. సో బికాస్ ఆఫ్ ద ఫియర్ దే డోంట్ గో ఫర్ ఇట్, నాట్ బికాస్ ఆఫ్ యాజ్ సచ్ దే ఆర్ హ్యావింగ్ సమ్ ఇష్యూ. సమ్ పీపుల్ యాక్చువల్లీ హ్యావ్ అన్ ఇష్యూ, లైక్ సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ అ వెజైనా. So they don't know also. వాళ్ళకి that's a genetic thing that they don't have vaginal canal. పోని కొంచెమే ఉండొచ్చు, పోని సెప్టమ్ ఉండొచ్చు. So it's actually small కాబట్టి they are experiencing that అయి ఉండొచ్చు. But many of them have this lot of immense of fear in them which they have built up over a period of time.
And finally, when it comes to suddenly getting exposed after marriage, they can't take all at once. Okay. And one negative episode leads to second time inkonchum build up అయిపోతుంది ఆ fear. Okay. So second negative episode inkonchum build up అయిపోతుంది fear. And finally one unhappy married life లో అట్లాగా compromised అయ్యి కొంతమంది ఉంటారు, కొంతమంది బ్రేకప్ అయిపోతారు. Okay. So but after I started my own cosmetology thing, because I am exclusively talking about this different topics, now I see so many vaginismus cases. Not like before when I had my routine practice. Now exclusive గా మీరు ఇది ఉన్నారా, నాకు ఈ టర్మ్ నేను గూగుల్ చేశాను, నాకు చూశాను, నాకు ఇప్పుడే తెలిసింది అసలు ఇలా ఒక టర్మ్ ఉంటుందని అని. సో తొందరగా వస్తున్నారు. ఓకే. సో ద అడ్వాంటేజెస్ వాళ్ళు తొందరగా వస్తే మనం తొందరగా, కొంతమంది అయితే పెళ్లికి ముందే వస్తున్నారు. సో వాళ్ళు వస్తే మనం ముందుగానే చూడొచ్చు. సమ్ పీపుల్, వెరీ మినిమల్ పీపుల్ హ్యావ్ లిటరల్లీ నారో వెజైనానో పోనీ థిక్ అండ్ హైమెనో అట్లా ఉంటుంది. వాళ్ళకి మనం సర్జికల్ ఇంటర్వెన్షన్ చేస్తాం. Okay. But rest of them we do lot of counseling, we do lot of vaginal dilators లాంటివి చెప్తాము. వాళ్ళు బాడీ ఎక్స్ప్లోరేషన్ చూపిస్తాము. అండ్ దే కమ్, we ask them to come for repeated sessions. Still not able to do అయితే బోటాక్స్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము. లైక్ హౌ దే డూ బోటాక్స్ అయితే మీరు మజిల్ని కదపలేం కదా, లైక్ ఫేషియల్ సేమ్ వే ఇఫ్ యూ డూ వెజైనల్ బోటాక్స్, దట్ మజిల్ దే కాంట్ లైక్ టైటన్. So out of fear what they do, they tighten their introitus so tight that penile insertion cannot happen. Not just penile insertion, they just can't put a tampon పెట్టుకోలేరు. They just can't put their own finger, or they can't put any vaginal dilator as of that, any insertion. Because they unconsciously make it tight, not consciously, unconsciously out of fear. So botox లాగా ఇస్తే వాళ్ళు అన్కాన్షియస్గా చేసినా అది అవ్వదు. ఓకే. సో దానికి బట్ ఫియర్ ఆల్సో నీడ్స్ టు బి హ్యాండిల్డ్. ఇట్స్ అ మల్టిపుల్ హోలిస్టిక్ అప్రోచ్. టు జడ్జ్ ఏ ఉమెన్ వర్జినిటీ అనేది వెజినా టైట్ ఉంటే వర్జిన్ కాదు అనే కాన్సెప్ట్ మీరు ఏం చెప్తారు దాన్ని? సో బట్ బ్యాక్ దెన్ ఎట్లా ఉండేదంటే తొందరగా పెళ్ళిళ్ళు అయిపోయావండి. లైక్ మేబీ 13 yearsకో 10 yearsకో, అండ్ దెన్ ఎర్లీ మ్యారేజెస్ అయిపోయేవి. ఎర్లీ మ్యారేజెస్ అయిపోతే ఎట్లా ఉంటుందంటే హైమెన్ కూడా టైట్గా ఉంటుంది. ఇట్స్ హైమెన్ అంటే వెజైనల్ కెనాల్ is almost 10 centimeter canal. Okay. So it can enlarge to accommodate head of the baby, deliver a whole baby through vagina. It can shrink also, it's a collapsed organ. So దాని కవరింగ్ ఎలా ఉంటుంది, సన్న మెంబ్రెయిన్ ఉంటుంది, దాన్ని హైమెన్ అంటాము. ఇట్స్ వెరీ థిన్ మెంబ్రెయిన్. సో ఇట్ విల్ హ్యావ్ అ స్మాల్ హోల్ ఫర్ మెన్స్ట్రేషన్ ఎవ్రీథింగ్. సో ఇది వరకు ఎర్లీ మ్యారేజెస్లో అట్లాగా హైమెన్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అన్నట్టు. బట్ ఇప్పుడు ఇప్పుడు when they are marrying at 30, they are doing lot of physical activity, exercises, stretches. With aging also tissues become lax. So as such anta persistent of hymen, it breaking typically antaganam importance ledu. People are using menstrual cups also. They are naturally naturally stretching it or dilating it. So anta importance and significance, it doesn't make any sense also for me. Because as a gynecologist, the more important part for me is being physically healthy. Menstrual cycle should be perfect. Sexually healthy. లేకపోతే one side ఇదంటాం మనం, one side vaginismus అంటాం. So vaginismus అంటే literally not having any intercourse even after marriage also. There's no point. So having a good sexual life, having a good menstrual life, having a balance of everything, being healthy, that's more important than ఈ typicalగా ఈ virginity tests అని. కొంతమంది hymenoplastic కూడా వస్తారు మా దగ్గరికి. I do hymenoplastic. Okay. It is one of the procedures which I do. Very nicely I can do, and they will bleed after the procedure because that's what they want. But I don't encourage it. But if they are coming from a very typical family, the girls are also scared. It depends on the whole family thing also. Okay. So if the girl is scared, she may not be happy. తనకు ఆ మెంటల్ బ్లాక్ ఉంటే షీ మే నాట్ బీ హ్యాపీ. అట్లా కొంతమంది మదర్స్ కూడా ప్యానిక్ అయ్యి అమ్మాయిల్ని తెచ్చింది కూడా ఉంది నా దగ్గర క్లినిక్కి. ఇది ఇలా చేసింది చూడండి, ఇప్పుడు ఏం చేద్దాం, మనం హైమెనోప్లాస్టీ చేద్దామా అని. అయితే నేను ఫస్ట్ కామ్ డౌన్ చేసి, పర్వాలేదండి ఇప్పుడు ఏమైంది, అంత బాగానే ఉంది కదా అంటే వాళ్ళని కామ్ డౌన్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఓకే. థింగ్ ఈజ్ యాక్సెప్టెన్స్. సడన్ గా షాక్ లాగా వచ్చి యాక్సెప్టెన్స్, ఆర్ ద పర్సన్ ఫీలింగ్ దట్ మేబీ ద అదర్ పర్సన్ వోంట్ యాక్సెప్ట్.
అంత నారో మైండెడ్ అయితే ఫ్యూచర్లో కూడా ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే దిల్ థింక్ నారో మైండెడ్లీ. సో రైట్ నౌ వెన్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ షుడ్ ఆల్సో మూవ్ ఫార్వర్డ్. ఐ ఫీల్. ఇంతకుముందు మీరు మెన్స్ట్రుయేషన్ సైకిల్ గురించి చెప్పినప్పుడు మెన్స్ట్రల్ కప్స్ అని చెప్పారు. జనరల్గా మనం ఏమి వింటాం, ఇది ప్యాడ్స్ అని వింటాము. సో హౌ ఇట్ ఈస్ డిఫరెంట్, అంటే విచ్ ఈస్ బెటర్ టు యూజ్ అంటే ఏమని చెప్పి. సో వెన్ ఇట్ కమ్స్ టు sanitary napkins, sanitary pads, there are few brands in the market which are more of harmful అంటాము, కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్స్, ఇవన్నీ జెల్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో దీంతో చాలా మందికి ర్యాషెస్ కూడా వస్తున్నాయి, ఇంటిమేట్ ఏరియా, రిపీటెడ్ యూజెస్, బికాస్ దే హ్యావ్ టు యూజ్ ఇట్ ఎవ్రీ మంత్. సమ్ పీపుల్ హ్యావ్ హెవీ బ్లీడింగ్, ఎక్కువ బ్లీడింగ్ ఉంటే ఎక్కువ రోజులు వాడతారు, ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ వాడతారు. అండ్ దీస్ ప్యాడ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ప్లాస్టిక్, సో దే డోంట్ డీకంపోజ్ ఇన్ ద నేచర్. Okay. So they be here for hundreds of years. Atla. So they are as such a burden for earth also. So nowadays we are getting some natural material, bamboo pads and atlantic kuda vastnayi. These are more skin friendly. They also denature fast. So those are kind of better. And మనకి ఇప్పుడు menstrual cups వస్తున్నాయి. The point of menstrual cup is it's made up of silicone మెటీరియల్. సో సిలికాన్ ఇస్ అన్ ఇనర్ట్ మెటీరియల్, మన బాడీతో రియాక్ట్ అవ్వదు. లైక్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఆర్ సిలికాన్. సో దే డోంట్, అది ఎట్లా అంటే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టుకుంటే గ్రేవ్ వరకు వెళ్ళిపోవచ్చు మనం అంటారు, బికాస్ దే డోంట్ రియాక్ట్ విత్ ద బాడీ, దే జస్ట్ బీ దేర్ లైక్ దాట్. సో ఈ సిలికాన్ మెన్స్ట్రల్ కప్ పెట్టుకుంటే జస్ట్ 1 cup ఫర్ 10 years. జస్ట్ 1 cup ఫర్ 10 years. సో ఇమాజిన్, లేకపోతే శానిటరీ ప్యాడ్స్ అనుకోండి. It's like using washing so, type. So per day if you take 5, for 5 days you take 25. Every month you use 25. Then for year how many? For 10 years how many? It just, the number just goes up. So that long about it will be expensive obviously, and it's not just expensive, it's very cheap. In fact when compared to pads ante 10 years lo mana vaade couple pads, but it ant undadu, long lasting. It's just some hundreds lo untundi ante, not even in thousands, it will be in hundreds. But ante janalaki awareness ledemo ante awareness లేదు, and వాళ్ళకి అమ్ము అన్న కొంచెం భయం ఉంటుంది. బట్ చాలా మంది పెట్టుకుంటున్నారండి. బట్ ఇప్పుడు ఓల్డెన్ డేస్ లో నార్మల్ గా ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి కదా, అంతకుముందు అసలు ఇట్లాంటి లేదా క్లాత్స్ యూజ్ చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఇస్ సరిగ్గా మళ్ళీ క్లీనింగ్ అవన్నీ చేసుకోకపోతే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అప్పటికి ఇప్పటికి చాలా లైఫ్ ఇంప్రూవ్ అయిందండి. బ్యాక్ దెన్ మెనోపాజ్తో ఆగిపోయేది, యాక్చువల్లీ పిల్లలు పుట్టడంతో ఆగిపోయేది. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అని ఉంటాయి, ఇట్లా మనం అన్హైజీనిక్ ప్యాడ్స్ వాడటం, క్లాత్స్ వాడటము, దీనివల్ల ఇన్ఫెక్షన్స్. బట్ ఏమన్నా వస్తే అక్కడికి ఆగిపోతుంది. ఇప్పుడు అట్లా లేదు. ఎవ్రీ వన్ వాంట్స్ అ హెల్దియర్ లైఫ్, బోత్ ఫిజికల్లీ, సెక్షువల్లీ, మెంటల్లీ అండ్ లాంగ్. సో జనరల్గా హెయిర్ పిఆర్పి, ఫేస్ పిఆర్పి అని వింటున్నాం. జనరల్గా ఈ ఇంటిమేట్ ఏరియా పిఆర్పి అనే కాన్సెప్ట్ ఐ హర్డ్, లైక్ దాని గురించి జస్ట్ లైక్ పిఆర్పి మనం బాడీలో ఎట్లా వాడతాము, లైక్ మన ఓన్ బ్లడ్. సో మన ఓన్ బ్లడ్ తీస్తే వి గెట్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని వస్తుంది, దాన్నే పిఆర్పి అంటాము. సో వాట్ డస్ ఇట్ డూ? నార్మల్గా మనం హెయిర్కి ఎందుకు పెట్టుకుంటాము? ఇట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేస్తుంది, బెటర్గా హెయిర్ పడిపోవటం ఆపుతుంది, చిన్న బేబీ హెయిర్ కూడా ఇట్ మోర్ బ్లడ్ సప్లై పెంచుతుంది అక్కడ, మోర్ టిష్యూలో లైఫ్ ఉంచుతుంది. సో దట్ పిఆర్కి క్యాన్ బి యూజ్డ్ ఎనీవేర్ ఇన్ ద బాడీ. మనం ఏదన్నా సిజేరియన్ చేస్తున్నప్పుడు ఆ స్కార్ దగ్గర పెడితే హీలింగ్ బాగా అవుతుంది. సో ఎనీథింగ్, సమ్ స్కిన్ కండిషన్స్కి కూడా మనం అక్కడ పెడతాం, గ్రోత్ బాగుంటుంది. సో మన కాస్మెటిక్ గైనకాలజీలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అన్ ఆర్గాజమ్ షాట్ లాగా. సో వీ జస్ట్ డూ దిస్ పిఆర్పి అట్ ద క్లిటోరిస్. Clitoris is something, a part which causes external orgasm. Internal orgasm is in vagina, G-spot antamu. So it's highly googled on internet. So many people, actually girls know that. So we do these injections at the clitoris or G-spot, or sometimes vaginal rejuvenation ani kottaga terms, you must have heard about them. So for all that also we do multiple area PRP injection in the vagina or the outside vulval glow, for like intimate glow type lo we use them on the vulval area. So multiple uses for them. Okay. Generally man before marriage ఈ మాస్టర్బేషన్ ఆర్ ఫ్యాపింగ్ అనేది బాగా చేస్తుంటారు కదా, డస్ ఇట్ ఎఫెక్ట్ హిస్ సెక్సువల్ లైఫ్ అంటే పోస్ట్ మ్యారేజ్? I don't think so, because masturbation is something which is absolutely normal. Because what we say when it comes to fertility also, like fertility testing lo mem semen analysis ani istamu. So semen analysis will tell how much count of sperm is there, what is the dantlo motile sperms enni unnayi, dan morphology anni baane unnaya, kinda manam liquid antamu, prostate fluids
ఫ్లూయిడ్స్ అవన్నీ ఉంటాయి, ఆ లిక్విడ్ ఎంత హెల్దీగా ఉంది, ఇవన్నీ సీమెన్ అనాలిసిస్ లో చూస్తాం. సో ద క్లియర్ ఇన్స్ట్రక్షన్ వాట్ వీ గివ్ ఫర్ సీమెన్ అనాలిసిస్ ఇస్ వన్స్ యూ టేక్ అవుట్ ద స్పర్మ్ ఎయిదర్ త్రూ మాస్టర్బేషన్ ఆర్ ఇంటర్కోర్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, థర్డ్ డే కానీ ఫోర్త్ డే కానీ ఇచ్చేసేయండి. డోంట్ లీవ్ ఇట్ లైక్, డోంట్ గివ్ ఆన్ సెవెంత్ డే. మోర్ ఆఫ్ డెడ్ స్పర్మ్స్ ఉంటాయి. సో అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 days or once in 2 days taking out sperms from the body is a good thing for a male thing. You can't like people just feel weak after that, ఏదో లైఫ్ బాడీలో ఏమో పోతుంది అన్నట్టు ఫీల్ అవుతారని. మీరే ఆలోచించండి ఏం పోతాయి, ఏమీ పోవు. జనరల్ పర్స్పెక్టివ్ లో అడుగుతున్నా. సో నథింగ్ లైక్ దట్. సో ఆ టర్న్ ఓవర్ వల్ల అగైన్ బికాస్ దెర్ ఇస్ కంటిన్యూస్ ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్, ఎనీథింగ్, దెర్ ఇస్ కంటిన్యూస్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఫ్లూయిడ్. అవర్ బాడీ ఈజ్ అ లైవ్ టిష్యూ. Okay. So whole tissue live ఉండటం వల్ల the continuous production is there. So you ఎక్కువ రోజులు తీయకపోతే more of dead sperm, and వాళ్ళు the couple also finds it difficult. Once in a blue moon if they do intercourse and if the guy doesn't masturbate also, it's more of dead sperms. There is no point. So that is why at least as fertility doctors, as sexual because I do sexual gynecology and all also, a healthy way is to at least have twice or thrice intercourse in a week. Apart from that, if they do masturbation, up to them, it's their personal choice. Most of the people are not aware, and being a layman I'm asking, ఎట్లాంటి టైంలో ఇంటర్కోర్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందనే కాన్సెప్ట్ మీద అవేర్నెస్ లేదు, కొంచెం అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీని వల్లనే మనకి పీరియడ్స్ ఆర్ సో ఇంపార్టెంట్. సో అన్లెస్ అండ్ అంటిల్ పీరియడ్ ఇస్ 28 days ఆర్ వీ కాంట్ ట్రాక్ ఇట్. సో అందుకని పీరియడ్స్ రెగ్యులర్గా ఉండాలి. అండ్ మన దగ్గర పీరియడ్ ట్రాకర్ యాప్స్ కూడా ఉన్నాయి. సో పీరియడ్ ట్రాకర్ యాప్స్లో మన పీరియడ్స్ ఎప్పుడు సేవ్ చేసుకుంటా ఉంటే ఇట్ విల్ గివ్ అస్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ద పీరియడ్స్, హౌ ఫ్రీక్వెంట్ ఆర్ దే, వాట్ ఈస్ ద థింగ్, ఓకే దిస్ టైమ్ ఇట్ ఈస్ లైక్ దిస్ అండ్ ఇవన్నీ. సో ఇఫ్ ద పీరియడ్ ఇస్ 28 days, దట్ మీన్స్ ఓవ్యులేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ day 14th. అది గన్ డ్రాప్గా అదే రోజు అవుతుంది. ఇఫ్ అట్ ఆల్ పీరియడ్ ఇస్ 28 days, షూర్ షార్ట్. If it is 29 days, then it's on 15th day. 30 days, then it's on 16th day. Like that, it keeps extending one day, however it is. So, ఆ 14th day ovulation అవుతుందంటే ఆ 14th day egg release అవుతుంది. Egg release అయితే ఆ egg only 24 hours ఉంటుంది. 24 hours లో that egg will die. But the sperm can last from 48 hours, అంటే 2 days to 5 days also. So sperm has longer life. So generally if someone is planning for their pregnancy, so the sperm should be in the system before egg will release. That is the best sure shot. అంటే ఈరోజు 14th కదా, ఈరోజు 14th డే కదా, ఈరోజు ఇంటర్కోర్స్ చేద్దాము అన్నట్టు చాలా మంది స్ట్రెస్ అవుట్ అయిపోతారు. అట్లా ఉండి ఫైనల్లీ ఆ డే కుదరదు, బికాస్ దే థింక్ ఇట్స్ అ బిగ్ డే లాగా. సో టుడే ఇస్ డే 14, లెట్స్ డూ అనుకుని ఆ రోజు ఆ స్ట్రెస్ లో పోతుంది, అసలు అవ్వదు. బట్ అట్లా కాకుండా దే హ్యావ్ టు హ్యావ్ ఇంటర్కోర్స్ ఫ్రమ్ day 9 onwards అంటాం. అంటే ఇప్పుడు day 9 అంటే ఇట్స్ ద టైమ్ ఆఫ్ పీరియడ్. Suppose you think the period is for 5 days, from day 1 to day 5. So day 9 onwards to day 16, 18, it's a fertile period. That 10 days are fertile period. So we say have intercourse every other day during that fertile period. This is all called timed intercourse antamu. So that's when the sperm is already there in the system. So the moment the egg is releasing, it can fertilize, high chances. But it all again depends on other factors. Endometrium thickness ఎంత ఉంది, sperm count ఎంత ఉంది, egg quality ఎట్లా ఉంది, అండ్ షూర్ షార్ట్గా ఎవ్రీ మంత్ అవ్వదు. అలా అయితే ఎవ్రీ మంత్ అయిపోతారుగా ప్రెగ్నెంట్. సో దానికి ఒక పర్సంటేజ్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఇఫ్ దే ఆర్ లెస్ దెన్ 25 years old, వాళ్ళకి 25% ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. ద మూమెంట్ దే ఆర్ 30+, ఇట్ డ్రాప్స్ టు 10%. అంటే ఇమాజిన్ అన్ని మంత్స్లో అంతనే ఛాన్స్, 10% ఛాన్స్. లైక్ ఇఫ్ దే హ్యావ్ ఇంటర్కోర్స్ ఆన్ 10 months, 1 chance, 1 month. And if it's after 35, it comes to 5%. After 40, 1%. But there are people 40 తర్వాత కూడా పిల్లల్ని అంటున్నారు కదా. It depends on their health. Yes, okay. If by they are very active, they are having a good lifestyle, maintaining their health very properly, nutrition properly, their cycles are regular, they can have. So when it comes to again you cosmetic gynecologist, mommy makeover అనే కాన్సెప్ట్ ఉంది కదా. So what is your role in the concept of mommy makeover? This mommy makeover is again a new terminology. Yes. This has come because the women want to seize their life, right? Take control of their life. Laga. So after giving birth and all, entaina body tissues become lot lax. వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ అన్ని చేసి కూడా మెయింటైనింగ్ ఎవ్రీథింగ్ కూడా, బట్ స్టిల్ దెర్ ఇస్ లాక్సిటీ ఆఫ్టర్ డెలివరీస్.
లెట్ ఇట్ బి 1, 2, 3 ఎనీ డెలివరీస్. సో అండ్ సమ్ పీపుల్కి ఎక్కువ ఉంటుంది, సమ్ పీపుల్కి తక్కువ ఉంటుంది. అందరూ ఒకే రేంజ్లో ఉండరు. సమ్ పీపుల్ మైట్ నీడ్ ఇట్ ఆల్సో. దేర్ మైట్ బి లాక్సిటీ, లైక్ బ్రెస్ట్ లాక్సిటీ అయి ఉండొచ్చు, బికాజ్ ప్రెగ్నెన్సీ అంతా బ్రెస్ట్ పెరుగుతాయి, తర్వాత ఫీడింగ్, ద మూమెంట్ దే స్టాప్ ఫీడింగ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ లాక్సిటీ. సో దట్ మైట్ బి దేర్. టమ్మీ విల్ స్ట్రెచ్, tummy tissue will stretch to accommodate the baby. Malli relax aitai, so malli the tummy tissue might be lax. The same thing goes for vagina. Vagina for to accommodate a delivery, it will stretch, malli lax aitai malli. So they can't get back to their original shape. Entaina deficit untundi, laxity untundi. So we do all this surgical and non surgical correction post delivery. వాళ్ళకి ఏం రిక్వైర్డ్ అవుతాయో, దిస్ ఈస్ కాల్డ్ అ మామీ మేక్ ఓవర్, ఫర్ ద మామీ టు ఫీల్ లైక్ షీఈస్ ప్రీ ప్రెగ్నెంట్, టు గెట్ అ బాడీ బ్యాక్. ప్రెగ్నెంట్ ఎట్లా ఉన్నారో తర్వాత కూడా అట్లనే ఉండడానికి చేస్తారు. సో సరే, ఫస్ట్ ఒక బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత మీరు ట్రీట్మెంట్ చేసిళ్ళు, తర్వాత ఆమె మళ్ళీ ఇంకో బేబీకి బర్త్ ఇచ్చిల్లు అనుకోండి, మళ్ళీ షీ విల్ బాడీ. ఈ క్వశ్చన్ మీకే కాదు, మాకు కూడా ముందుగానే వస్తాయి. సో అందుకే మేము డెలివరీలు అన్నీ అయ్యాకే చేస్తాం. ఓకే, యూ విల్ ఆస్క్ ఏమైనా ప్లానింగ్ ఉందా ఫ్యూచర్లో? జనరలీ వీల్ ఆస్క్ దెమ్, మీరు ఇక ప్లాన్ చేస్తున్నారా, పోనీ మీ సర్జికల్ ట్యూబెక్టమీ సర్జరీస్ అయిపోయినాయా, పోనీ వాట్ ఈస్ దేర్ స్టేట్ ఆఫ్ మైండ్ అంతా అడుగుతాం. సమ్ పీపుల్ జస్ట్ ప్లాన్ వన్ బేబీ అండ్ దే సే దే ఆర్ డన్ అండ్ దే వాంట్ టు గో ఫర్ ఇట్, దే ఆర్ వెల్ అండ్ గుడ్. సమ్ పీపుల్ ఆర్ లైక్ ఇద్దరు అయినాక వస్తారు, కొంతమంది వెంటనే రారు. సపోజ్ బేబీ 10 years, ఇద్దరు కిడ్స్ 10 years వస్తారు. కొంతమంది 18 years కే డెలివరీస్ అయిపోతాయి తొందరగా. సో దే కమ్ టు అస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30, 35 and the kids are big. That's also young age. 30, 35 is very young. Being a doctor, especially a woman doctor, ఇంత దూరం రావడం, it's not an easy thing. Some girl or woman watching this, ఏం మెసేజ్ ఇస్తారు? How your life went? It's అంత ఈజీగా ఇంత దూరం వచ్చిల్లా, what are the struggles you faced అంటే ఏమని చెప్తారు? In our society, I feel as such it's very difficult for women to do something what they want or what they highly they are passionate about. అండ్ ఆల్సో లీడ్ అ వెల్ బ్యాలెన్స్డ్ లైఫ్. అంటే అది కాంప్రమైజ్, ఫ్యామిలీ కాంప్రమైజ్ చేయకుండా, అట్ ద సేమ్ టైం కెరియర్ కాంప్రమైజ్ చేయకుండా, ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ టఫ్ కాల్. అందులో ఇఫ్ దే వాంట్ టు చూ సంథింగ్ లైక్ అ డాక్టర్, అందులో మళ్ళీ ఆబ్స్టెటిషియన్ అనుకోండి, డెలివరీలు అనుకోండి, నైట్ డే వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇట్స్ వెరీ ప్యాషన్ డ్రివెన్ ఫీల్డ్. వీ విల్ జస్ట్ హ్యావ్ టు డిసైడ్ వాట్ వీ రియలీ వాంట్ టు డూ అండ్ జస్ట్ గో ఫర్ ఇట్. ఇక మధ్యలో ఓన్లీ థింగ్ ఇస్, చాలా మంది మదర్స్, లెట్ ఇట్ బి ఎనీ ఫీల్డ్, నాట్ జస్ట్ డాక్టర్, let it be any field, once they deliver or once they pregnant and deliver, they take a break. Obviously break అనేది compulsory, they have to take a break and it's a healthy break, but they have to come back again. That చాలా చోటల ఆగిపోతాము, ఎందుకంటే ద కిడ్ ఇస్ స్మాల్ అనో, పోనీ మనం ఇప్పుడు జాయిన్ అయ్యాం ఏదన్నా ఆఫీస్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాం, వాళ్ళకు ఉత్తిన జ్వరాలు వస్తూ ఉంటాయి. స్కూల్ వెళ్ళారంటే వారానికి ప్రతిసారి జ్వరాలు వస్తూ ఉంటాయి. సో ఫ్యామిలీ బ్యాకప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు సీ, అందరూ మనం వీఆర్, సమ్ పీపుల్ ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ ఇట్లా సమ్ మదర్ ఇన్ లా, సమ్మన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బేబీ. సమ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ అ డిఫరెంట్ స్టేట్ ఓన్లీ, పేరెంట్స్ వేరే చోటు ఉన్నారు, వాళ్ళు వేరే చోటు ఉన్నారు. ఇట్స్ జగ్లింగ్ ఇస్ రియలీ టఫ్. సో వాళ్ళు ఉన్న స్కోప్ లో హౌ మచ్ ఎవర్ దే కెన్ స్ట్రెస్, బట్ హెల్దీ వే. దే కాంట్ బర్న్ అవుట్ దెమ్ సెల్ఫ్ ఆల్సో. హౌ మచ్ ఎవర్ దే క్యాన్ డూ, స్టెప్ వైజ్ చేస్తా ఉంటే ఎవ్రీ స్టెప్ మనకి ఇప్పుడు తక్కువే అనిపిస్తుంది, బికాస్ ద కిడ్స్ ఆర్ స్మాల్ ఆర్ వాట్ ఎవర్. బట్ ఫస్ట్ అసలు వెళ్ళటం అయితే కొంతమంది అవాయిడ్ చేసేస్తారు బికాస్ ఆఫ్ అన్ కండిషన్స్. ఇఫ్ యూ టేక్ 1 year బ్రేక్ ఆల్సో, ఇఫ్ యూ టేక్ 2 years బ్రేక్ ఆల్సో, దట్స్ ఫైన్. బట్ జస్ట్ గెట్ అప్ అండ్ గో. లెట్ అగైన్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టే, ఇప్పటిదాకా మనం చేసిన ప్రాక్టీస్ అంతా మళ్ళీ తగ్గిపోతుంది. బట్ దట్స్ ఓకే, జస్ట్ స్టార్టెడ్. సమ్ టైమ్స్ స్లోగా ఇట్ విల్ టేక్ ఓవర్. అండ్ ద మూమెంట్ దట్ టైం కిడ్స్ కూడా పెద్దగా అయిపోతారు, అన్నీ ఒకేసారి వస్తాయి, మళ్ళీ కిడ్స్ కూడా పెద్దగా అయిపోతారు, మనం కూడా వీ విల్ ఫీల్ లెఫ్ట్ అవుట్ ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ టైం. సో అదే టైం మెల్లగా స్టార్ట్ చేస్తే బోత్ క్యాన్ టేక్ ఓవర్ స్లోలీ. ఇట్ ఈస్ ఆల్వేస్ స్లో, ఇట్ కాంట్ బీ సో లైక్ టూ మచ్ రివార్డింగ్ కాదు, ఇట్ విల్ బీ వెరీ స్లో. అట్ ద సేమ్ టైమ్ అయితే నా ఏజ్లో నేను, అండ్ ఇఫ్ ఐ టేక్ అ మేల్ మై కలీగ్ ఆర్ వాట్ ఎవర్, దే మైట్ బీ డూయింగ్ క్వైట్ హై, బికాస్ ఐ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ kids or whatever also, and konjam start also we have to do slowly, but we have to do. Do you believe in law of attraction? 100%. I do believe in law of attraction, and I also feel right things happen, right time, right place. We just have to be receptive. So when it happens and if we are receptive, it just happens for good. Magic stuff are there around us, but then we should be ready for them to attract. Yes. Even example cheppamante. Sometimes like mem surgical ga kuda chesta untamu. It's actually a goosebump sort of a thing for us. So there was one case back then.
It's a ruptured ectopic. Ruptured ectopic ante pregnancy is in the tube, not in the uterus, and it's in the tube and Okay. it burst, rupture అయిపోతుంది. And this is like ఎట్లా అనంటే this is a couple where the husband is working in a medical shop. సో వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వద్దని, ఇట్స్ లైక్ అ ఫోర్త్ బేబీ ఆర్ సంథింగ్ ఫర్ దెమ్. 3 babies దే ఆల్రెడీ హ్యావ్, ఇట్స్ ఫోర్త్ ప్రెగ్నెన్సీ. సో వాళ్ళు ఈ ప్రెగ్నెన్సీ వద్దని వాళ్ళే టాబ్లెట్స్ వేసేసుకున్నారు. వేసేసుకుని కూడా 3 days 4 days అయిపోయింది. మనకి హాస్పిటల్కి వచ్చేటప్పటికి ఇట్స్ రప్చర్డ్ ఎక్టోపిక్. సో షీ కమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ షాక్. ఎమర్జెన్సీ సర్జరీ చేయాలి, అది కూడా ఏదో ఎమర్జెన్సీ అవర్స్ లో వచ్చింది అట్లా. నో వన్ విల్ బి దేర్ ఆల్సో, సో వీ విల్ నీడ్ అనదర్ సర్జన్ ఆల్సో టు హెల్ప్. సో ఇలాంటి టైం అప్పుడు మనకి అసలు అంత టైం క్రంచ్, బ్లడ్ ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు. అండ్ అప్పుడు ఐ థింక్ దట్ ఈస్ సమ్ రంజాన్ మంత్ ఏమో, వన్ మోర్ డాక్టర్ ఇస్ సపోజ్ టు కమ్ ఫ్రమ్ అదర్ పార్ట్ ఆఫ్ ద సిటీ and they have to cross Mehdipatnam and come. Okay. Imagine they have to cross Mehdipatnam and come. And I have like whoever unna lekapoina just start it. Whoever wants to come they'll come, or else it is like a life and death, because that day I think that lady was lost like lots of blood. That other doctor, you won't believe, she came in 10 minutes, because that very point it is prayer time. Every Mehdipatnam was like అంతా ఏం లేదు, ఖాళీ రోడ్లు. ఎట్లా వచ్చేసారు అట్లా, జస్ట్ లైక్ దట్. ఐఎమ్ లైక్ నేనే చేసేసుకుంటాను అనుకుంటే అయిపోతుంది వాళ్ళు వచ్చేటప్పటికి. మనం నెమ్మదిగా అంతా 2 minutes లో వచ్చేసారు. సో ఆల్ దీస్ హ్యాపెన్ లైక్ ఐ ఫీల్ దెర్ ఇస్ సమ్ డివైన్. వన్ లాస్ట్ క్వశ్చన్. ఐ నో యూఆర్ వెరీ బిజీ విత్ ఫ్యామిలీ, ఈ డాక్టర్ లైఫ్ ఇవన్నీ. సో హౌ యూ అప్డేట్ యువర్ సెల్ఫ్ అంటే ఏమని చెప్పి? సో వీ డూ లాట్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ అండి. రీసెంట్గా ఐ వెంట్ టు ఇండియన్ అకాడమీ ఆఫ్ వెజైనల్ గైనకాలజీ అని, vaginal aesthetics, IVA conference. It's in Bombay. So we do, I am a secretary general for the conference. So we go to the conferences wherein we meet lot of other doctors coming from all over the world. Some people మన ఇండియాలో అయితే చాలా మంది వస్తారు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. సో దే ఆల్ కమ్, దే షోకేస్ దేర్ వర్క్, కొత్త టెక్నాలజీ చెప్తారు. అండ్ నాట్ జస్ట్ దిస్, ఈవెన్ ద ఎక్విప్మెంట్ పీపుల్, ఇట్లాంటి కాన్ఫరెన్సెస్లో చాలామంది ఉంటారు. లైక్ ద ఫార్మసీ నుంచి చాలామంది ఉంటారు, మెషిన్ పీపుల్ చాలామంది ఉంటారు. అండ్ ఏమన్నా కొత్తగా బుక్స్ ఏమన్నా రిలీజ్ అయితే వాళ్ళు ఉంటారు, లైక్ ఎడ్యుకేషనల్ బుక్స్. ఓకే. ఇది కాక లాట్ ఆఫ్ డాక్టర్స్ విల్ బి దేర్. అండ్ ఈ డాక్టర్స్ అందరూ వాళ్ళ వర్క్ దే షో కేస్ ఇన్ దట్ థింగ్ ఫర్ దేర్ ఓన్. ఇట్ ఈస్ జనరలీ దీస్ కాన్ఫరెన్సెస్ ఆర్ టు అప్గ్రేడ్ యువర్ నాలెడ్జ్, టు నో విచ్ డాక్టర్ ఈస్ డూయింగ్ వాట్ విచ్ ప్లేస్. బికాస్ ఆల్ ద టైమ్ పేషెంట్స్ మన దగ్గరికే రావరు, కొంతమంది వేరే స్టేట్లో వేరే చోట అట్లా ఉంటారు. సో వీఆర్ సపోజ్ టు నో అండ్ టెల్ దెమ్, ఓకే పలానా డాక్టర్ ఉన్నారో అక్కడ మీరు వెళ్ళొచ్చు. అట్లా కూడా మనకి ఉండాలి. వీ జస్ట్ కాంట్ సే అన్ని నా దగ్గరికి రా యూ జస్ట్ కాంట్ డూ దాట్, యూ హ్యావ్ టు థింక్. సో అలా చూసి వాళ్ళతో చూసుకుని, అండ్ you talk to them, you will know them. Some people have training programs also with them, you will know what training program. The more you go out, put yourself outside, then you will know that what all opportunities are there. The more we are just in our practice, అక్కడికి సీల్ అయిపోతుంది. సో వీ కీప్ అటెండింగ్ లాట్ ఆఫ్ కాన్ఫరెన్సెస్. మోస్ట్లీ నేను అవుట్ సైడ్ ద స్టేటే వెళ్తాను, ఇదర్ బాంబే, ఢిల్లీ, చెన్నై. ఐ గో అవుట్ సైడ్ అండ్ అటెండ్ కాన్ఫరెన్సెస్. సో దట్స్ హౌ వీ అప్గ్రేడ్. లేకపోతే వీ హ్యావ్ వెబినార్స్, లాట్ ఆఫ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. There is no dearth of it. Thank you so much for your precious time, Dr. Malavika garu. Yes, thank you. It's so much, a very informative session. Thanks a lot. Inga chaala questions unnai. We'll make one more show specially on aesthetics, me cosmetic gynecology meeda. We'll make one more episode very soon. Sure, and this time we'll do it in my clinic at Eternal Aesthetics. Sure, definitely. It's such a beautiful clinic. పట్టిగానే ఏమన్నా టికెట్ పెట్టండి, ఏమన్నా 10 rupees 20 rupees అంటే ఎవరైనా వచ్చి చూసిపోతారు అట్లా. ఇట్స్ రియల్లీ నైస్. The whole point of the clinic is that ఇట్లా పేషెంట్ వచ్చి క్లినిక్లో కూర్చుని బిక్కుమనుకుంటా భయంతో ఉండకుండా, ఇట్స్ మోర్ దే కమ్ రిలాక్స్లీ, దే ఆర్ ఇన్ అన్ ఎస్థెటిక్ ప్లేస్. బికాజ్ అదే మన టాపిక్స్ కూడా వచ్చేవి కూడా మోర్ రిలాక్స్డ్, ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ గైనకాలజీ, ఈ రిలేటెడ్ టాపిక్స్. సో వీ వాంట్ ద పేషెంట్ ఆల్సో టు బీ వెరీ కంఫర్టబుల్. మాతో 1-to-1 కాన్వర్సేషన్ చేసేటప్పుడు కూడా ఇట్స్ మోర్ ఆఫ్ అ ఫ్రెండ్లీ టాక్. నో నీడ్ టు గో ఫర్ ఎనీ సర్జరీ ఆర్ ఎనీథింగ్, జస్ట్ గ్రాబ్ యువర్ నాలెడ్జ్ అండ్ జస్ట్